ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మేలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ భగవద్గీత శ్రవణానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనములు. మనం ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నటువంటివి చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఓకే, నేను భక్తిలో వెళ్తున్నాను, గుడ్డిగా మూఢనమ్మకంగా వెళ్తున్నానా అన్నటువంటి విషయం అన్నటువంటిది ఇవాళ తెలుసుకుంటాము. ఇవన్నీ ఏంటి, ఒక ఫ్యాంతమోఫియానా, అంటే ఆకాశ పుష్పాల, లేదా నిజంగానే జరుగుతున్నాయా? కృష్ణుడు ఇంత గొప్పవాడా? నాకు ఎస్పెషల్లీ మొన్న శనివారము శ్రీనివాస పెరుమాలు అంటే మన గోవిందుడు వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ ముందర మేము సంకీర్తనము చేస్తూ ఉంటే ఒకరికి భగవద్గీత ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఒక వ్యర్థమైనటువంటి ఒక ఫిలాసఫీ ఉందని అనమాట. నువ్వు ఎస్ 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 ఇవాళ నువ్వు మనిషివి, కొన్ని రోజుల తర్వాత నువ్వే రియలైజ్ అవుతావు నువ్వే కృష్ణుడివి అని అనగానే నాకు చిర్రెత్తుకుపోయి లెఫ్ట్ రైట్ వేసేసుకున్నాను. విశ్వం మొత్తం వ్యాప్తి చెందినటువంటి కృష్ణుడు నువ్వు కాదా అని ఆవిడ క్వశ్చన్. కాదు అని నా ఆన్సర్. ఈ రెండింటి మధ్య జరిగినటువంటి సంభాషణలో వచ్చినటువంటి కొన్ని పాయింట్స్ కూడా క్లాస్ స్టార్ట్ అయినప్పుడు, క్లాస్లోకి ముందరికి వెళ్తున్నప్పుడు చెప్పేందుకు ప్రయత్నించుకుందాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇవాల్టి క్లాస్ అన్నటువంటిది స్వామి అనంతమైనా కానీ ఎలా భక్తుడికి అర్థమయ్యేటటువంటి రూపంలో వస్తాడు అన్నటువంటి కొన్ని విషయాలు కూడా తెలుసుకుందామని అన్నమాట. నిజానికి కృష్ణుడు అనంతము, సర్వత్రా ఉన్నాడు. మనకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా కూడా కాదు, అనంతము. మనకి సామెత ఉంది, తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా అని చెప్పేసి. కానీ నేను హెడ్డింగ్ టైప్ చేస్తుంటే నాకు ఆ మనసు రావట్లేదు. కొండ అనేది కూడా ఒక లిమిటేషన్ కదా, అనంతము. కానీ ఎస్, మనకి అనంతము చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పడానికి ఇటువంటి ఉపమానాలు అన్నటువంటి మన నిజ జీవితంలో ఉపయోగిస్తామని అనమాట. ఏదైనా కానీ నిజానికి గోరంత కొండంత అన్నామంటేనే అక్కడనే దానికి దీనికి పొంతం లేదు, చాలా దూరంలో ఉన్నాయి అన్నటువంటి విషయం అన్నటువంటిది ధృవీకరింపబడినట్టు కదా. కానీ ఆ కంపారిజన్ అన్నటువంటిది కృష్ణుడు కూడా ఇస్తున్నాడు ఇక్కడ. సో నాతో పాటి చదవడానికి, రీసెర్చ్ చేయడానికి ఈ శ్లోకం అన్నటువంటిది ప్రయత్నించండి. శ్రీ భగవాన్ ఉవాచ హంతతే కథయిష్యామి హంతతే కథయిష్యామి దివ్య ఆత్మన విభూతయా ప్రాదయంత కురుక్షేత్ శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. శ్రీ భగవాన్ ఉవాచ
హంతతే కథయిష్యామి హంతతే కథయిష్యామి దివ్యహాత్మన విభూతః విభూతయః విభూతయః ప్రాదయంతః కురుశ్రేష్ఠ ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. నాస్త్యంతో విస్తరస్య మే. పదం పదం యొక్క మీనింగ్ చూసుకుందామా. శ్రీ భగవాన్ ఉవాచ, శ్రీకృష్ణ భగవానుడు పలికెను, హంత మంచిది, తే నీకు కథ ఇష్యామి నేను తప్పక తెలిపెదను, దివ్యాః దివ్యములైన, హి నిశ్చయముగా, ఆత్మ విభూతయ స్వీయ విభూతులను, ప్రాధాన్యత ప్రాధాన్యమైన వాటిని, కురుశ్రేష్ఠ కౌరవులలో శ్రేష్ఠుడా, నా అస్తి లేదు, అంతః పరిమితి, విస్తరస్య విస్తరణకు, మే నా యొక్క. పోయిన క్లాసులో ఏం చెప్పుకున్నాం మనము, మొత్తము కృష్ణునికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఎలా అడుగుతున్నాడు అర్జునుడు అన్నటువంటి విషయాల గురించి చెప్పుకున్నాం. ఇవాళ నుంచి ఏం చెప్పుకోబోతున్నాం మనము, ఆ విషయాల గురించి ఒకసారి విన్నాడు స్వామి, ఒక 11 శ్లోకాల్లో బ్రీఫ్ చేసేసాడు. తర్వాత తినేమో 12, 13, 14, 15, 16, 17, 18 6 శ్లోకాల్లో దానికి కంక్లూజను, దాని యొక్క సారము, అండ్ అట్ ద సేమ్ టైము నెక్స్ట్ ఏం చేయాలి అన్నటువంటి విషయం చెప్పాడు. ఒక్క నిమిషమే. ఆ విషయాలన్నీ తెలుసుకున్నామని అనమాట. కానీ ఇవాళ కృష్ణుడు స్టార్ట్ చేయడమే ఒక మాటతో చెప్పాడు, నువ్వు వినాలనుకుంటున్నావు అర్జున, కాదన్ను. కానీ నువ్వు వినాలనుకుంటున్నటువంటి ఏవైతే నా యోగ ఐశ్వర్యాలు ఉన్నాయో చూసావా, అవి అనంతము అర్జున. అనంతమైతే ఇంకెప్పుడు స్టార్ట్ చేసుకోవాలి, ఎప్పుడు ఎండ్ చేసుకోవాలి? ఆదిశేషుడు తన యొక్క అన్లిమిటెడ్ మౌత్స్ నాలికలతో చెప్తూనే ఉన్నాడు. స్వామి యొక్క గుణాలు విస్తీర్ణం అవుతూనే ఉన్నాయి. నువ్వు ఈ సెకండ్ స్వామి యొక్క కీర్తనలు చెప్పేసరికి ఆ సెకండ్లో ఇంకా కొన్ని పెరిగిపోయాయి. సో ఇలా అని అనమాట. బేసికల్లీ ఫ్యూ శ్లోకాస్ బ్యాక్ నాది లాస్ట్ భాగవతం నేను టెంపుల్లో చెప్తున్నప్పుడు ఇక్కడ సింగపూర్లో ఇదే టాపిక్ అని అన్నమాట. కానీ ఇవాళ అక్కడ చెప్పినటువంటి విషయాలు కాకుండా ఇంకా వేరే విషయాలు తెలుసుకుందాం. ఎందుకనంటే ప్రభుపాద గారు కొన్ని బ్యూటిఫుల్ పాయింట్స్ని టచ్ చేశారు ఇవాళ పర్పోర్ట్లో. సో ఆ పర్పోర్ట్కు అనుగుణంగా వెళ్దామని అనమాట. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. ట్రాన్స్లేషన్ అండ్ పర్పోర్ట్ బై డివైన్ ఎక్సెస్ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకి జై. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఇట్లు పలికెను, మంచిది అడిగాడు కదా, మంచిది అని అంటున్నాడు. నా వైభవోపేతమైన సృష్టి విస్తారములను గూర్చి నీకు తెలిపెదను, చెప్తాను అని అంటున్నాడు. కానీ ఓ అర్జున, ఏదన్నా వస్తున్నప్పుడు కాషన్ వస్తుంది కదా, బీ కాషియస్, కేర్ఫుల్ అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు కూడా. సో అలా. కానీ ఓ అర్జున, నా విభూతి అనంతమైనందున కేవలం వాటిలో ప్రధానమైన వాటిని మాత్రమే నీకు తెలిపెదను. ఇది ఎసెన్స్. మన జీవితం అన్నటువంటిది ఎంతపాటిది? ఈ బ్రహ్మాండము 311 ట్రిలియన్ 40 బిలియన్, నాకు దీన్ని మన సంఖ్యల్లో ఎలా చెప్పాలనో తెలీదు. ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉంది ఈ యూనివర్స్కి వయస్సు. మన వయస్సు ఎంత? తిప్పి కొడితే, బ్రహ్మాండంగా బతుకుతే, ఏ రోగాలు రాకుండా బాగా తిరుగుతుంటే 80 నుంచి 100 ఏళ్ళు బతుకుతాం. వెంట్రుక వాసంత మొనంత కూడా సమయం అన్నటువంటిది కాదు. మరి ఆ టైంలో మనం ఏమన్నా వినాలి అని అంటే మోస్ట్ బ్యూటిఫుల్
మోస్ట్ ఇంపార్టెంట్ అథెంటిక్ ఎసెన్స్ ఏంటి, దాని యొక్క సారం ఏంటి, దాన్ని వినాలి కదా. సర్వోపనిషద్ గావో దుగ్ధం గోపాలనందన పార్థోవక్త సుధీర్ భోక్త. సర్వ ఉపనిషత్తుల యొక్క సారం అన్నటువంటిది ఆవు అయి కృష్ణుడైతే ఈ అర్జునుడు ఉన్నాడు చూసారా, దూడలాగొచ్చి జుర్రేశాడంట ఆ క్రీమ్ని. అదే ఈ భగవద్గీత అని చెప్తున్నారు శంకరాచార్యులు స్టార్టింగ్ లో. అందుకే దీంట్లో టోటల్ ఎసెన్స్. భగవద్గీతలో నాకు పైథాన్ కోడింగ్ ఎలా చేయాలో చెప్తారా ప్రభుజీ? పైథాన్ కోడింగ్ నువ్వు చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్నటువంటి విషయం చెప్తారు. పైథాన్ కోడింగ్ ఎలా చేయాలో చెప్పరు. భగవద్గీతలో బ్రష్ చేసుకోవడం ఎలానో చెప్తారా ప్రభుజీ? భగవద్గీతలో నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు రోజు బ్రష్ చేసుకుంటున్నావో చెప్తారు. బ్రష్ ఎలా వేసుకోవాలో చెప్పరు. భగవద్గీత ఎప్పటికీ మూలాన్ని అడ్రస్ చేసి నీకు ప్రాబ్లం అన్నటువంటిది సమూలంగా వేర్లతో పెకిలించేలా చేస్తుంది. నేను ఇనిషియల్గా ఉన్నప్పుడు ఈ డౌట్ అడిగి తిన్నాను అనమాట. మరి భగవద్గీతలో క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉందా, భగవద్గీతలో పిల్లలకి చదువు చెప్పేది ఉందా, భగవద్గీతలో అన్నం పెట్టేది ఉందా, భగవద్గీత ఏమన్నా నీకు పెడతాదా, ఇవన్నీ అడిగేవాడిని పిచ్చి పిచ్చిగా. నాకున్నటువంటి గైడ్ని అప్పట్లో నాకున్నటువంటి ఎవరైనా కానీ గైడ్ చేసేవాడిని. ఆయన ఒకటి అన్నాడు, అది ఇప్పటికీ నాకు అలానే గుర్తుండిపోయింది. దాని యొక్క మూలం ఉంది చూసావా, క్యాన్సర్ అంటున్నావు కదా, క్యాన్సర్ కాదు, ఏ రోగాలకైనా మూలం అన్నటువంటిది దేహం. ఆ దేహం అన్నటువంటిది మరలా మరలా పొందకుండా ఉండేటటువంటి రూట్ కాజ్ని అడ్రస్ చేస్తుంది భగవద్గీత. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అవునా కాదా? ఎంతమందికి తెలిసి సామెత? రోగం వచ్చిన తర్వాత, కోవిడ్ వచ్చినప్పుడే మనం ఎంతో మందిని చూసాం కదా, కోవిడ్ వచ్చి గిలిగిలా కొట్టుకునే దానికంటే కోవిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పారా లేదా? సో సేమ్ అలానే భగవద్గీత అన్నటువంటిది మూలాన్ని అడ్రస్ చేసి మన జీవితంలో మళ్ళా మళ్ళా ఈ పడేటటువంటి బాధలను అన్నటువంటిది సమూలంగా నాశనం చేస్తుంది. అలాంటప్పుడు ఉన్నదే ఇంత జిందగీ. దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలనంటే ఆ క్రీమ్ అన్నటువంటిది ఉంది చూసారా, ఆ ఎసెన్స్ అన్నటువంటిది ఉంది చూసారా, అది మాత్రమే చెప్పాలి కదా. నిజానికి కృష్ణుడు అనంతము. అలా అని చెప్పేసి ఈ 10-20 శ్లోకాలు ఉన్నాయి చూసారా, ఇప్పుడు 20 శ్లోకం నుండి 42వ శ్లోకం వరకు, 20 కూడా ఏం చెప్పడు కృష్ణుడు, 21 నుంచి 40 వరకు, 41, 42 మళ్ళీ కంక్లూడ్ చేస్తాడని అనమాట. 10, 41, 42 జస్ట్ 20 శ్లోకాలలో కృష్ణుడు తన యొక్క విభూతుల్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడా? సాధ్యమా? వినడానికి, నమ్మడానికి నమ్మశక్యంగా ఉందా? అందుకే కృష్ణుడు స్టార్ట్ చేసేటప్పుడు ఒక పాయింట్ చెప్తున్నాడు, అనంతమైనందున నా విభూతులు, నా లీలలు, నా గుణములు, నా యొక్క ప్రతి ఒక్క విషయము కృష్ణుడు అంటున్నాడు అనంతమైనందున కేవలము వాటిలో ప్రధానమైన వాటిని మాత్రమే నీకు తెలిపెదను అర్జున. ఇప్పుడు నీకు అంబానీ దగ్గర 4 లక్షల కోట్లు ఉంది అని అంటాను నేను. ఎవరి దగ్గర? ముఖేష్ అంబానీ దగ్గర. ఏది మచ్చుకు ఒక 4 ఆస్తులు చెప్పు అని అంటే, వాడి బిల్డింగు 800 కోట్లు 100 అంతస్తులు ఉంది, ఏమనుకుంటున్నావు అని చెప్తాను. అట్లా ఒక 4 ఫ్యాక్టరీలు, రిలయన్స్ పెట్రోల్ బంకులు, ప్రపంచం మొత్తము, దేశం మొత్తము, రిఫైనరీస్, అది ఇది అని చెప్పేస్తాను. 4 లక్షల కోట్లు ఉంది కదా అని చెప్పేసి వెళ్ళి ఒక్కొక్క నోటు లెక్క పెడుతూ కూర్చుంటాడు ఎవడన్నా, ఎంత ఉంది ఎంత ఉంది అని చెప్పేసి. అదేదో బ్యాంకులోది ఒకటి సినిమాలో సీన్ ఉంటుందని అనమాట. 99 నోట్లు వచ్చిన తర్వాత, 90 నోట్లు వచ్చిన తర్వాత మర్చిపోతాడు, మళ్ళీ ఫస్ట్ నుంచి కట్టలు లెక్క పెడతాడు. ఇలా చేస్తాడు ఎవడన్నా? మచ్చుకు ఒక 4 చెప్తే, ఇదో ఇది 1000 కోట్లు అవుతుంది, ఇది 15,000 కోట్లు అవుతుంది, ఇది 1,00,000 కోట్లు అవుతుంది, ఇలా అంతా చెప్పేసి 4 లక్షల కోట్లు అంటే ఒప్పేసుకుంటాడు ఎవడైనా కానీ. అంతేగాని ఒక్కొక్క రూపాయి లెక్క పెడతాను నేను, మొత్తం తీసుకురాపో 4 లక్షల కోట్లు క్యాష్, 500 నోట్లు, రూపాయి బిల్లలు, 10 రూపాయల నోట్లు, ఇవన్నీ నేను కూర్చొని లెక్క పెడతా కూర్చుంటాను, పిచ్చోడు అన్నారు. సేమ్ అలానే విశ్వం విష్ణోపజాయతే, విశ్వం మొత్తం వ్యాప్తి చెందున్నాడు విష్ణువు. కానీ ఆ యొక్క విగ్రహ రూపంలో వచ్చి విశ్వం మొత్తం వ్యాప్తి చెందిన విష్ణువుకి నువ్వు చీర కట్టగలవా? మాల వేయగలవా? సేవ చేయగలవా? నైవేద్యం పెట్టగలవా?
మరి అటువంటిది మనము ఉద్ధరింపబడాలి అని అంటే ఆయన ఏ రూపంలో రావాలి? విగ్రహ రూపంలో రావాలి కదా. మరి ఆ విగ్రహం వచ్చినటువంటిది ఏమన్నా ఆ విష్ణువుకి ఈ విష్ణువుకి ఏమన్నా డిఫరెన్సా? నో, అభిన్నత్వం. ఆయన నామానికి ఆయనకే డిఫరెన్స్ లేదు. ఆయన విగ్రహానికి నామ రూప గుణ లీల ఈ నాలుగింటికి వ్యత్యాసం అన్నటువంటిది లేదు. శ్రీ పద్యావళి 2వ శ్లోకం. నామ రూప గుణ లీల ఈ నాలుగింటికి భేదం అన్నటువంటిది లేదు శ్రీకృష్ణునికి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కృష్ణుడు చెప్తున్నటువంటిది ఇక్కడి నుంచి ఏమిటి అని అంటే, ఎస్ అనంతము. దాన్ని తెలుసుకునేందుకు కొన్ని కొన్ని ఉపాయాలు అన్నటువంటి కృష్ణుడు మచ్చుకు అలా ఇచ్చాడు. ఓ, నువ్వు అనిమల్స్ అన్నింటినీ చూసావు కదా, జంతువుల్ని. వాటిల్లో జంగిల్ కా షేర్ ఏమని అంటాం మనం? సింహాన్ని అని అంటాం. ఆ సింహాన్ని నేను. దేవతలందరినీ చూసావు కదా, దేవతలందరినీ పాలించేటటువంటిది ఇంద్రుడు. ఆ ఇంద్రుడిని నేను. 11 మంది రుద్రుల్ని చూసావు కదా, ఏకాదశ రుద్రుల్ని. అందులో శంకరుణ్ణి నేను. 12 మంది ఆదిత్యుల్ని చూసావు కదా, అందులో విష్ణువు నేను. 12 మంది ఆదిత్యులు అంటే ఆదిత్య హృదయం కూడా చదువుతారు చాలా మంది, సూర్యుడికి అని చెప్పేసుకొని. 12 మంది ఆదిత్యులు అన్నటువంటి వారు 12 నెలలు అన్నటువంటి చక్కగా జరిగేదానికి. దాంట్లో ఒకానొక ఆదిత్యుడు విష్ణువు కూడా. ప్రతి ఒక్క చోట విభూతి ఉన్న చోట విష్ణు యొక్క అంశ ఉండాల్సిందే. వితౌట్ విష్ణువు అంశ లేనిది ఆ ప్లేస్ లో ఆపులెన్స్ అన్నటువంటిది నడవదు. ఒక వ్యక్తి పూర్తిగా వైరాగ్యంగా ఉన్నాడనంటే తనకి విష్ణువు యొక్క కృపమే. మనం 7వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పుకున్నాం ఆల్రెడీ 11వ శ్లోకంలో. పౌరుషం హి ఋషు. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి టాలెంట్ ని నేను అని చెప్తున్నాడు కృష్ణుడు కదా. కాబట్టి ఇది ఓవరాల్ గా చెప్పాలనుకున్నటువంటి సారాంశం. కానీ అద్భుతమైనటువంటి చైతన్య మహాప్రభు గారి నోటి నుంచి వచ్చినటువంటి ఆణిముత్యాలను కూడా తెలుసుకుందాం. దానికి ముందు భాష్యము చక్కగా శ్రీల ప్రభుపాదుల వారు రాశారు. దాన్ని చదువుకొని ముందరికి వెళ్దాం. చెప్పండి, ఎవరన్నా భాష్యం చెప్తారా? హరే కృష్ణ ప్రభు, నేను చదువుతాను. చదవండి. శ్రీకృష్ణుని మహత్తును మరియు అతని విభూతుల మహత్తును సంపూర్ణముగా గ్రహించుట సాధ్యపడదు. జీవుని ఇంద్రియాలు పరిమితమలగుటతో అవి శ్రీకృష్ణుని లీలలను సంపూర్ణముగా ఎరుగుటకు అనుమతించవు. ఏమైనాను భక్తుల శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుటకు ఎల్లప్పుడూ ప్రయత్నించును. అట్లా ఏదైనా ఒక ప్రత్యేక సమయంలో లేక ప్రత్యేక జీవన స్థితిలో అతడిని పూర్తిగా అవగాహన చేసుకొని తీరుద్దామనే భావనతో కాదు. పైగా శ్రీకృష్ణునికి సంబంధించిన విషయాలు అత్యంత మధురములై భక్తులకు అమృత ప్రాయములై ఉండును. కనుకనే వారు కృష్ణ కథలో దివ్యానందమును అనుభవించుదురు. శుద్ధ భక్తులు శ్రీకృష్ణుని ప్రభు కొంచెం ఒక్క నిమిషం ఉమ్, ఆ లైన్ చదవండి. శుద్ధ అవగాహన చేశారు. శుద్ధ భక్తులు కనుక శ్రీకృష్ణ yes, ప్రభు. శుద్ధ భక్తులు శ్రీకృష్ణుని దివ్య విభూతులను అతని వివిధ శక్తులను చర్చించుటలో దివ్యానందం పొందరు. హరే కృష్ణ. దివ్యానందం అనుభవించుదురు. అనుభవించుదురు. ఇది మనం ఇంతకు ముందు ఒక శ్లోకం చూసుకున్నాం కదా, గుర్తుందా? ఏదో చెప్పండి చూద్దాం. ఇదే 10వ అధ్యాయంలోనే ఆ పాయింట్. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతే పరస్పరం తుష్యంతి చ రమంతి చ కదా. ఆనందపడతారు అని అనమాట ఆయన యొక్క కథలు వింటూ. అందుకు చేస్తాడు ఈ కథలు. నెక్స్ట్. కనుకనే వారు అతడిని గూర్చి వినుటను చర్చించుటను వాంఛించుదురు. జీవులు తమ విభూతుల విస్తృత పరిధిని గ్రహించలేరని ఎరిగిన శ్రీకృష్ణుడు తన భిన్న శక్తులలోని ప్రధాన వ్యక్తీకరణలను మాత్రమే వివరించుటకు అంగీకరించెను. ఇక్కడ ప్రాధాన్యత అను పదం ఎంతో విశేషమైనది. ఎందుకనగా దేవాది దేవుని విభూతులను అపరిమితములైనందున వాటిలో కొన్నింటిని మాత్రమే మనము అవగాహన చేసుకోగలము. వాటిని అన్నింటినీ ఎరుగుట సాధ్యపడదు. ఈ శ్లోకంలో వాడబడిన విభూతి అను పదము ఈ సమస్త సృష్టిని నియంత్రించు అతని విభూతులను సూచించుచును. అమర కోశము అను నిఘంటువులో విభూతి అను ప్రభు కొంచెం
విభూతిహి అను పదము అసాధారణమైన వైభవమును సూచించునని చెప్పబడను. నిరాకారవాదులు లేక సర్వము బ్రహ్మమయముగా భావించు వారు శ్రీకృష్ణ భగవానుని అసాధారణ విభూతులను మరియు అతని దివ్య శక్తులను అవగాహన చేసుకొనలేరు. భౌతికము మరియు ఆధ్యాత్మిక జగత్తులోని అతని దివ్య శక్తులు అన్ని రూపాలలో విస్తరించి ఉండెను. కానీ సామాన్య మానవుడు ప్రత్యక్షముగా చూడగలుగు వాటిని శ్రీకృష్ణుడు ఇప్పుడు వర్ణిస్తుండెను. ఈ విధముగా వైవిధ్యముతో కూడిన అతని శక్తిలో కొంత భాగం మాత్రమే ఇక్కడ వర్ణించబడెను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఎస్, ఈ విషయాన్ని మనము చైతన్య మహాప్రభు గారి నుంచి తెలుసుకుందాము, ఏమాత్రం ఆలస్యం చేయకుండా. దానికి ముందు చైతన్య మహాప్రభు గారి యొక్క సనాతన గోస్వామి గారి యొక్క సంభాషణ అన్నటువంటిది చూద్దాం. సో చైతన్య చరితామృత మధ్యలీల 21వ అధ్యాయంలో ఒకసారి ఏమైందంటే, సనాతన గోస్వామి గారు శ్రీకృష్ణుని యొక్క విభూతుల గురించి చెప్పండి స్వామి అని చైతన్య మహాప్రభు గారిని అడుగుతారు. అడిగినప్పుడు చైతన్య మహాప్రభు స్టార్ట్ చేస్తూనే, నాయనా ఎక్కడో దూరం దాకా పోవాల్సిన అవసరం లేదు, ఈ పక్కనే మన పక్కనే బృందావనం ఉంది కదా, వాళ్ళు వారణాసిలో డిస్కస్ చేసుకుంటున్నారు, కాశీలో పక్కనే ఉండే బృందావనంలో ఉన్నటువంటి లీలలే అనంతం నాయన. ఆ ప్లేస్ ఎంత ఉందో తెలుసా? ఒక 20-30 కిలోమీటర్లు ఉంది చూసేదానికి. కానీ దాంట్లో ఉన్నటువంటి గోపబాలురు, గోవులు, ఒక్కొక్కరికి కొన్ని లక్షల గోవులు, కొన్ని లక్షల దూడలు, అలా కొన్ని లక్షల గోపబాలురు, కొన్ని కోట్ల మంది గోపికలు. ఇవన్నీ వింటుంటే ఈ చిన్న ప్లేస్లో అంత సాధ్యమా? ఎందుకు సాధ్యపడదు? కృష్ణుడు ఏదైనా చేయగలడు. బ్రహ్మకే చుక్కలు చూపించేశాడు వెంటనే కదా, పట్టపగులే చుక్కలు చూపించేశాడు కదా బ్రహ్మ విమోహన్ లీలలో. అదే ప్రతి ఒక్క బాలుణ్ణి, గోపబాలుణ్ణి బ్రహ్మ విమోహన్ లీల జరిగినప్పుడు చతుర్భుజ నారాయణునిగా చూసినటువంటి బ్రహ్మ, ఈ విశ్వానికి చెందిన బ్రహ్మ ఈ లీలలను చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. అతడు అప్పుడు స్తుతి చేస్తూ ఈ తుది అభిప్రాయాన్ని పలికాడు. ఒక మాట అన్నాడనంట ఆ బ్రహ్మ. ఆ మాట చెప్తూ ఒక మాట చెప్పాడు. ఏం పలికాడు బ్రహ్మ? ఈ 2 శ్లోకాలు అన్నటువంటివి ఈ భాగవతం శ్లోకం అన్నటువంటి దాని మీద ఆధారం చేసినటువంటి దాని అన్నమాట. జానంత ఏవ జానంతు కిం బహుక్యాన మే ప్రభో మన మనసో వపుసో వాచో వైభవం తవ గోచరః. కృష్ణుని గురించి నాకు సమస్తము తెలుసు. చాలా మంది అంటుంటారు, ఎస్పెషల్లీ మన భారతదేశంలో పోయి పొరపాటున ఏమన్నా చెప్పినా మాకు తెలుసు తెలుసు తెలుసు, భగవద్గీత మాకు తెలుసు, భాగవతం మాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు కృష్ణుని గురించి, నేను చూడని ప్లేస్ అంటూ లేదు. ఇంకా నువ్వే చూసిండవేమో, నిన్నగాక నువ్వు మొన్న పుట్టావు, నువ్వు నాకు చెప్పేటోనివే. కానీ అందరికంటే ముందు పుట్టింది ఎవరు సృష్టిలో? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు చూడండి అని పలికే వ్యక్తులు ఉన్నారు. అందుకే ఆయన అందరినీ చూసాడు అన్నమాట. చూసే ఈ కంక్లూజన్ చెప్తున్నాడు. వారిని అదే విధంగా తలుచుకొనివ్వండి, నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళని అదే విధంగా తలుచుకొనియండి. నాకు సంబంధించినంత వరకు ఈ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడగోరను. ఓ దేవా, నీ వైభవమును నా మనో వాక్కాయములకు అతీతమైనది. వాక్కు కాయము అని అనమాట, అంటే మనస్సు, మాట, దేహము వీటికి అతీతమైనది మాత్రమే అని నేను అంటాను. నా మైండ్, బాడీ, స్పీచ్, మనస, వచుస, వపుస, ఈ మూడింటికి దాళ్ళతో అనలైజ్ చేసి కనుక్కోగలిగేది కాదు కృష్ణ. నీ గురించి ఉన్నటువంటి కథలు, లీలలు, నీ యొక్క విశేషాలు
చూడండి, తాను శ్రీకృష్ణుని దూడలను గోపబాలను అపహరించిన తర్వాత ఆ దేవాది దేవుడు విష్ణుమూర్తుల ద్వారా ఆ గోవత్స గోవులను బాలులను తిరిగి సృష్టించి, కృష్ణుడు విష్ణుమూర్తుల ద్వారా ఆ బాలులను అన్నిటిని సృష్టించి దివ్య ప్రభావాన్ని ప్రదర్శించినాడు. అది చూసినప్పుడు బ్రహ్మ ఇలా పలికాడు, మైండ్ బ్లాక్ అయిపోయాను అనమాట. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు కాదు, వాడే కృష్ణుడు. కృష్ణ మహిమ నిలిచియుండుగాక వీటన్నింటి గురించి ఎవ్వడు ఎరిగి ఉన్నాడు? ఎవడన్నా కృష్ణుని మహిమల గురించి అంతా నాకు తెలుసు అనేటోడు ఎవడున్నాడు? అతని ధామము బృందావనము పలు అద్భుతమైన విభూతులను కలిగి ఉన్నది. సో ఇది ఆ తర్వాత కేవలం 16 క్రోసులు అంటే 32 మైళ్ళు విస్తీర్ణం ఉన్నటువంటి బృందావనంలో ఎన్ని ఉన్నాయంట? ఆయన సకల వైకుంఠ లోకాలు, అసంఖ్యాకమైన బ్రహ్మాండములు ఆ ప్రదేశములో ఒక మూలలో నెలకొని ఉన్నాయి. పూర్తిగా కూడా కాదు, ఒక మూలన ఉన్నాయంట. చూసేదానికి 32 మైళ్ళు విస్తీర్ణం. ఇదంతా చైతన్య మహాప్రభు చెప్తున్నాడే. కృష్ణుని ఐశ్వర్యాన్ని ఎవడు గణన చేయగలడు? కౌంట్ ఎవడు పెట్టగలడు? కృష్ణుని ఐశ్వర్యాన్ని, కృష్ణుని విభూతుల్ని. అది అపారమైనది. అయినా మనిషి చంద్రుని చెట్టు కొమ్మల ద్వారా చూసినట్లు దాన్ని కొద్దిపాటు అంచనా నేను ఇస్తాను. యాక్చువల్లీ దీనికి ముందు కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుందని అనమాట. స్టార్ట్ అయ్యి ఇప్పుడు మొత్తం ఒక 100% అని అనుకుందాం. దాంట్లో 75% అన్నటువంటివి స్పిరిచువల్ ప్లానెట్స్, ఆధ్యాత్మిక లోకాలు, ఆధ్యాత్మిక ప్రపంచాలు, ఆధ్యాత్మిక విషయాలు. ఒక 25% అన్నటువంటివి భౌతిక లోకాలు. భౌతిక లోకాల గురించే మనకు మాట్లాడే కెపాసిటీ లేదు. చైతన్య మహాప్రభు ఇలా స్టార్ట్ చేస్తాడు, భౌతిక లోకాల గురించే మనకు మాట్లాడే కెపాసిటీ లేదు, ఇంకా ఆధ్యాత్మిక లోకాల గురించి చెప్పనక్కర్లేదు. మనం దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ మాట్లాడి నోరు మూసుకొని ఉండడం మంచిది అని చెప్తాడన్నమాట చైతన్య మహాప్రభు. ఆ చెప్పి సరే కొంత మనకు తెలిసినంత వరకు ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకుందామని చెప్పేసి మాట్లాడతాడు. యాక్చువల్లీ దీనికి ముందు 21, 12, 13, 14లో కూడా ఇత్యాది శ్లోకాలే కృష్ణుని యొక్క లీలలో అనంతం అన్నటువంటి విషయం గురించి బ్రహ్మ 2వ స్కందం నుంచి 9వ అధ్యాయం నుంచి 31వ శ్లోకము అక్కడంతా కూడా కలిసి చెప్పినటువంటి శ్లోకాలు కూడా ఉన్నాయి. అవి అప్పుడు చూపించాను సింగపూర్లో టెంపుల్లో భాగవతం జరిగేటప్పుడు. ఇప్పుడు ఆ తర్వాతి పార్ట్ మాట్లాడుకుందామని అనమాట. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా ఈ క్రింద శ్రీమద్ భాగవత శ్లోకాన్ని పఠించారు. దాని అర్థాన్ని ఆస్వాదించడానికి ఆయన స్వయంగా దాన్ని వివరించసాగారు. ఇప్పుడు కృష్ణుని యొక్క ఈ శ్లోకాలు ఉన్నాయి చూసారా, ఆ శ్లోకాలు ఎవరైనా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా విన్నా కానీ ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆనందం అన్నటువంటిది అమితమైనటువంటిది. మాకంత సీన్ లేదండి. చైతన్య మహాప్రభు గారు స్వయాన అనుభవించడానికి ఆ యొక్క ఆనందాన్ని, ఆ విషయాలు తన నోటి ద్వారానే చెప్తున్నాడని అన్నమాట. ఆ చైతన్య మహాప్రభు చెప్పినటువంటి తన నోటి ద్వారా మనం వినడం వల్ల మనకు ఆనందం. స్వయం స్వసమ్య త్రిశయస్త్రిదిశ స్వా రాజ్య లక్ష్మాస్య సమస్త కామః బలిం హరద్ బిశ్చర లోకపాలై కిరీట కోట దిట పాద పీఠ. చదువుతారండి. ఇది 3వ స్కందం 2వ అధ్యాయం 21వ శ్లోకం అన్నమాట. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామాలు శ్రీశైల ప్రభు. హరే కృష్ణ. ప్రభు ఎక్కడి నుండి ప్రభు? శ్రీకృష్ణ భగవానుడు ముల్లోకాలను శ్రీకృష్ణ భగవానుడు ముల్లోకాలకు ముగ్గురు ప్రధాన దేవతలకు బ్రహ్మ, విష్ణువు, శివుడు ప్రభువు. అతనికి సమానుడు కాని అధికుడు కాని లేడు. స్వరాజ్య లక్ష్మి అనే ఆధ్యాత్మిక శక్తినే అతని సమస్త కోరికలు ఈడేరుతాయి. ఆధ్యాత్మిక శక్తిచే అతని సమస్త కోరికలు ఈడేరుతాయి. కప్పములను కానుకలను సమర్పిస్తూ సకల లోకాధీశులు తమ కిరీటములతో ఆ దేవదేవుని పాదపద్మాలను స్మృశించి స్తుతి గావిస్తారు. మీకు జయలలిత తెలుసా? ఫోన్లో ఇక్కడ మనకున్నటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళు తెలుసా? మాకు పెద్ద పరిచయం లేదండి, టీవీలో చూసినాం. మేము కూడా అంతే.
వాళ్ళు ఎవరైనా గానీ వాళ్ళ ముందర పోయినప్పుడు అమ్మ, అమ్మ, అమ్మ అని జెప్పేసి నిల్చొని ఉంటారు. గమనించారా ఎప్పుడన్నా? ఎందుకు? ఒక 5 ఏళ్ళు ఉండేటటువంటి నాయకుడే కదా! ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత అసలు కనపడ్డు కదా! ఇంకొక 60 ఏళ్ళు దాటితే జనాలు గూడా మర్చిపోతారు కదా! 1800 సంవత్సరాల్లో ఎవరు పరిపాలించారో మన దేశాన్ని గాని, ఇవన్నీ మనకు గుర్తున్నాయా? స్వతంత్రాన్ని ఎవరు తెచ్చారో ఎంతమందికి గుర్తుంది? ఒక్క మహాత్మా గాంధీనే గాదు. గాంధీ ఒక్కడే గాదు. అలానే కొన్ని వేల మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. ఎంతమందిని ఎవరు గుర్తుపెట్టుకున్నారు? కానీ ఇక్కడ కృష్ణుడికి ముల్లోకాలను పాలించేటటువంటి దేవతలు వచ్చి క్యూలో నిలబడి వాళ్ళ గోల్డెన్ కిరీటాలుంటే, ఆ తలలతోనే బోడం జేస్తున్నారు. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు. అందుకే అతడు అందరికన్నను అతి ఘనుడు. ఎవ్వరు అతన్ని కన్నను అధికుడు కాడు. ఆయన కన్నా అధికుడు ఇంకొకరు లేరు. ఎందుకు మనం ఇయన్నీ గాదు. మీరు వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి ఎన్ని సార్లెళ్లారండి? అబ్బా! చాలా సార్లెళ్ళాం ప్రభు. తిరుపతికి గూడా పిచ్చలు పిచ్చలుగా ఎళ్ళాం ప్రభు. మీరెప్పుడైనా గాని స్వామివారికి అర్చన చేయించినప్పుడు ఒక మాటొచ్చి చెప్తారు. వెంకటేశే సమో దేవో బ్రహ్మాండే నాస్తి కించతి అని చెప్పి మనకు శటకోపం పెడతాడు. స్వామి మీరెప్పుడైనా గమనియండి. అంటే దీనికి మీనింగ్ ఏంటండి? ఎన్ని సార్లెళ్ళాము? ఒక్కసారన్నా గాని అనలైజ్ చేశామా? చెప్పినటువంటి మాటకు అర్థం ఏమిటి అని అర్థం చేసుకున్నామా? వెంకటేశుని వంటి సమానమైనటువంటి దేవుడు కానీ, ఆయనకు మించినటువంటి వాడు కానీ, ఏ బ్రహ్మాండంలో లేడు, లేడు, లేడు అని చెప్తున్నారు. మరి ఇంత చేసిన తర్వాత కూడా కుక్కతోక వంకర, ఏనుగు స్నానము, ఎలకతోక ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు సుమతి అన్నటువంటి చేష్టలు మనం ఎన్ని చేస్తున్నాము? ఆ దేవతలని, ఈ దేవతలని. ఎందుకు పోతున్నాము? ఏం అవసరం ఉంది? ఆ దేవతలే స్వామివారి దగ్గరకొస్తున్నారు. మన మూర్ఖత్వానికి, మన వివేకత్వానికే వదిలేయాలి వాటిని. గోవిందుడని తెలియబడే శ్రీకృష్ణుడు పరమ నియామకుడు. ఆ! అతనిది సచ్చిదానంద విగ్రహము. అతడే సమస్తానికి ఆది అయ్యున్నాడు. సర్వకారణమై ఉన్నాడు. ఇది ఆ తర్వాత చెప్తున్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ శ్లోకం ఉంది గదా! దానికి మీనింగ్ చెప్తూ వస్తున్నాడు. ఈ పాయింట్ అన్నటువంటిది చూడండి చాలా ఇంపార్టెంట్. బ్రహ్మదేవుడు పలికెను. భగవదిచ్ఛను అనుసరిస్తూ నేను సృష్టి కార్యము చేస్తాను. శివుడు లయ కార్యము చేస్తాడు. స్వయంగా అతడే క్షీరోదక శాయి విష్ణువు రూపంలో ప్రకృతి కలాపాలను పోషిస్తాడు. ఎవరు? విష్ణువు. కృష్ణే. హ్మ్. ఈ విధంగా ప్రకృతి త్రిగుణాలన పరమ నియామకుడై విష్ణువే పరమ నియామకుడు విష్ణువే అయి ఉన్నాడు. ఇది మనం చెప్పిన మాట కాదు. బ్రహ్మ చెప్పిన మాట. ముగ్గురున్నారు త్రిమూర్తులు. కానీ వాళ్ళల్లో పరమ నియామకుడు ఎవరు? విష్ణువే అని అంటున్నాడు. ఆ విష్ణువు ఎవరు? క్షీరోదక శాయి విష్ణువు. ఈ క్షీరోదక శాయ ఏంటి? కారణోదక శాయ ఏంటి? గర్భోదక శాయ ఏంటి? కాసేపు ఆగిన తర్వాత చెప్పుకుందాం. ఇది కేవలము సామాన్య వివరము. అది సామాన్య వివరము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నటువంటి చెప్పడం సామాన్య వివరము. కానీ త్రయాధీశ పదానికి వేరొక అర్థం కూడా ఉంది. విష్ణు భగవానుని 3 పురుషావతారాలే భౌతిక సృష్టికి మూల కారణము. ఎవరో చూడండి అది. మహావిష్ణువు, పద్మనాభుడు, క్షీరోదకశాయ విష్ణు. సకల సూక్ష్మ స్థూల రూపాలకు పరమాత్ముడు. ఆ! ఎవరా మహావిష్ణు? ఎవరా కారణోదకశాయ విష్ణు? ఏంటి ఈ పంచాయతీ? తెలుసుకుందాం. హ్మ్. ఎంత మటుకు కనిపిస్తుందో, నేనెంత మటుకు చూపించగలనో భగవంతుని దయ. నన్ను ఏమీ తిట్టుకోవద్దు దయచేసి. నాకు టైమ్ సరిపోక ఏదన్నా మంచి పిక్చరు పింట్రెస్ట్ అయితే మంచిగుంటది. అయ్యా!
ఇంకొక అకౌంట్లో నేను చూపిస్తానండి. అదేదో నాకు అయి అడుగుతుంది. ఓ ఇది ఇంతే ఉందా? సూపర్. ఇప్పుడు ఇక్కడ చూసారా కృష్ణుడు వామ్మో కృష్ణుడు ఇక్కడ హ్యాపీగా రాధమ్మ వారితో మధుర, ద్వారక, గోలోకము, బృందావనము కలగలిపి ఉన్నటువంటి ధామంలో ఆనందంగా ఉంటాడు. ఈ 3 ధామాలకు ఒక కంజంక్షన్గా మాయాపూరు, నవద్వీప, జగన్నాథపురి ధామాలు అన్నటువంటివి ఉంటాయన్నమాట చైతన్య మహాప్రభు గారి. ఆ తర్వాత నుంచి ఉన్నటువంటి అయోధ్య ధామము, ఆ తర్వాత ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి వైకుంఠ లోకాలు. రాముడు తక్కువ కాదండి. ఇమ్మీడియట్ ఎక్స్పాన్షన్ ఎవరు అని అంటే విష్ణుమూర్తి యొక్క అంశాలలో రాముడు స్వామివారికి. నెక్స్ట్ ఇమ్మీడియట్ ఎవరు అని అంటే అండ్ ఫస్ట్ స్వామివారు ఎలా ఎక్స్పాండ్ అవుతారంటే బలదేవుడిగా ఎక్స్పాండ్ అవుతారు అన్నమాట. ఆ బలదేవుడి నుంచి చతుర్వ్యూహం అన్నటువంటిది వస్తుంది. వాసుదేవుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, సంకర్షణుడు వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఉంటుందని అనమాట. విశ్వం మొత్తాన్ని వ్యాప్తి చెందినటువంటి ఉన్నటువంటి వాడు వాసుదేవుడు అని అనమాట. సృష్టించాలనేటటువంటి కోరిక పుట్టి సృష్టించేటటువంటి వాడు అనిరుద్ధుడు. దాన్ని లయం చేసేవాడు సంకర్షణుడు. మధ్యలో దాన్ని నడుపుకుంటా పోయేవాడు అన్నటువంటి వాడు ప్రద్యుమ్నుడు అని అన్నమాట. సో అలా ఎక్స్పాన్షన్ అన్నటువంటిది జరిగితే ఇవి మొత్తము ఆధ్యాత్మిక ప్రపంచాలు, చిత్ జగత్ అని అంటారు అన్నమాట. దాని నుంచి అసంఖ్యాకమైనటువంటి ఏ తేజాంశ కళాపుంష కృష్ణస్తు భగవాన్ స్వయం, ఎన్నెన్నో కళాపుంషలుగా ఎక్స్పాండ్ అయినటువంటి కృష్ణుడు స్వయాన కృష్ణ భగవంతుడు. వారి నుంచే మొత్తం అన్ని వచ్చాయి. అటువంటి అసంఖ్యాకమైనటువంటి వైకుంఠ లోకాలు ఇక్కడ చూడొచ్చు. మిన్నరసింహుని విషయం కానీ, వరాహుని విషయం కానీ, వామనుడి విషయం కానీ, ఏవైనా కానీ ఇటువంటి ఇత్యాది లోకాలన్నీ వైకుంఠ లోకాలన్నీ జరుగుతాయి. ఇదంతా 75% ఆఫ్ ది యూనివర్స్. ఇప్పటికి కూడా ఇంకా మనము ఆ త్రీ ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి చూసావా, వాటి గురించి మాట్లాడుకోవట్లేదు. ఆ తర్వాతనే కైలాసధామం అన్నటువంటిది ఉంది. ఇది మహేషధామము అని అంటాం, శివుడి యొక్క ధామము. ఇక్కడ మొత్తం మీరు బ్లాక్ కలర్లో చూస్తున్నారా? ఎవరైతే ఈ భౌతిక ప్రపంచాన్ని, దేవీ ధామాన్ని అన్నటువంటిది దాటి ఇంకా విష్ణువు యొక్క విషయాలు పూర్తిగా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు చూసావా, ఈ మధ్యలో ఇక్కడ కొట్టుకు తిరుగుతూ ఉంటారు కైలాసధామంలో. ఒక రకంగా చెప్పాలి అని అంటే నిరాకారవాదులు కొంచెం అటు ఇటు ఉన్నటువంటి వారు ఇక్కడ బ్రహ్మజ్యోతి కైలాసధామంలో స్ప్లిట్ అవుతారు. ఇప్పుడు మనం తర్వాత శ్లోకాల్లో కూడా అవి చూసుకోవచ్చాను అనమాట. ఆ తర్వాత వస్తుంది విరజా నది అన్నటువంటిది. ఆ విరజా నదిలో ఉన్నాడు కారణోదకశాయ విష్ణువు, మహావిష్ణువు. ఈ మహావిష్ణువు నుంచి అసంఖ్యాకమైనటువంటి ఆయన రోమాల నుండి అసంఖ్యాకమైనటువంటి విశ్వాలు అన్నటువంటి వస్తున్నాయి. మీరు చూడొచ్చు ప్రతి ఒక్క విష్ణువు, ఈ మహావిష్ణువు ఉన్నారు చూసారా, ఆయన యొక్క చర్మము రంధ్రాలు ఉంటాయి చూసావా, దాని నుంచి ఒక్కొక్క విశ్వం అన్నటువంటిది వస్తుంది. దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో పద్మనాభుడు ఉన్నాడు. ఆయనే గర్భోదకశాయ విష్ణువు. పద్మనాభుడు అన్నటువంటి వాడు ఉన్నాడు కదా, అంటే పద్మము అన్నటువంటిది నాభి నుంచి వచ్చినటువంటి వాడు, బ్రహ్మ అన్నటువంటిది దాంట్లో నుంచి వచ్చినటువంటి వాడు. సో అలా గర్భోదకశాయ విష్ణువు గర్భోదక సముద్రంలో ఉంటాడని అనమాట. ఆ వచ్చినటువంటి విష్ణువు ఉన్నాడు చూసారా, సృష్టి మొత్తము ఎన్నో జీవులు ఉన్నాయి కదా, ఆ జీవులన్నింటిలోకి పరమాత్మగా క్షీరోదకశాయ విష్ణువుగా ఎక్స్పాండ్ అవుతాడు. ఇది మొత్తము అనంతశేషుని యొక్క ఫుడ్స్ మీద ఒక్కొక్క యూనివర్స్ అన్నటువంటిది ఒక చిన్న ఆవపు గింజలాగా ఉంటుంది. దీనికి మనము 5వ స్కందము 25వ అధ్యాయము చూడొచ్చు. ఈ యొక్క చైతన్య చరితామృత మధ్యలీల 21వ అధ్యాయం చూడొచ్చు. అండ్ అలానే 10వ అధ్యాయము 10వ స్కందము 56వ అధ్యాయంలో ఇదే విషయాలు అన్నటువంటివి ముచుకుందుడికి శ్రీకృష్ణుడే స్వయానా చెప్తాడు. అండ్ 8వ స్కందము 5వ అధ్యాయంలో బ్రహ్మదేవుడు స్వయానా ఈ మాటలన్నీ చెప్తాడు.
ఇలా చాలా చోట్ల దీనికి ప్రూఫ్స్ అన్నటువంటివి ఉన్నాయని అనమాట. ఆచార్యులు ఊరికనే ఇదేదో కళ్ళు మూసుకొని వేయలేదు ఈ డయాగ్రామ్స్ అన్నటువంటివి. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క శ్లోకము. మన ఐఎస్కేఎం ప్రొద్దుటూరు టెంపుల్‌లో కానీ, సింగపూర్ టెంపుల్‌లో కానీ మీరు ఎప్పుడైనా గానీ చూడొచ్చు. మొత్తం ఈ పోస్టర్ అన్నటువంటిది ఉంది. మీరు చూసి ఖచ్చితంగా దాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం అన్నటువంటిది చెయ్యండి. మొదట్లో కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. వినంగా వినంగా వేము తీయనుండు తినంగా తినంగా వేము తీయనుండు అన్నట్లు వినగా వినగా ఇది కూడా చక్కగా తియ్యగా ఉండి బాగా అర్థమవుతుంది. మంచి విషయం మొదట్లో చేదుగానే ఉంటుందనమాట. మింగడానికి అవ్వదు. కానీ తినంగా తినంగా అది లోపలికి పోంగా అది ఒక మెడిసిన్ లాగా యాక్ట్ అయ్యి మంచి అన్నటువంటిది జరిగి మన యొక్క జీవితం అన్నటువంటిది ఉద్ధరణ అన్నటువంటిది జరుగుతుందనమాట. సో ఈ విషయాల గురించే చెప్తున్నాడు చైతన్య మహాప్రభు. నెక్స్ట్ కొన్ని శ్లోకాలు చూపించను. తర్వాత వెళ్తానన్నమాట. ఈ ఈ విషయాల గురించే చెప్తున్నాడన్నమాట చైతన్య మహాప్రభు. మహావిష్ణువు, పద్మనాభుడు, క్షీరోదకశాయ విష్ణువు, ఈ జగత్ అన్నటువంటిది. భౌతిక బ్రహ్మాండాలకు సంబంధించిన బ్రహ్మాది దేవతలు మహావిష్ణువు రోమకూపంల నుండి వస్తారు. ఆ రోమకూపంల నుండి వచ్చేటటువంటిది ఊరికే చెప్పలేదు. దానికి కూడా మళ్ళీ బ్రహ్మ సంహితలో శ్లోకం అన్నటువంటిది ఉంది అని అనమాట. ఆ శ్లోకం కూడా చెప్తారనమాట. గోలోకనామ్ని నిజదామ్ని తలేచ తస్య దేవి మహేష హరిదామ శతేషు తేషు తేతే ప్రభవాన్ని చయ విహితశ్చ ఏన గోవిందమాది పురుషం తమహం భజామి. ఇది ఇందాక చెప్పినటువంటి నేను చూపించా కదా, గోలోకధామం నుంచి అది నిజధామము. దాని నుంచి ఈ దేవిధామము, మహేషధామము, హరిధామము అంటే ఏంటి? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అసంఖ్యాకమైనటువంటి వైకుంఠ లోకాలు హరిధామాలు, మధ్యలో సదాశివలోకము, కైలాసలోకం అన్నటువంటిది చూసారా, అది ఆ మహేషధామము. ఆ తర్వాత ఉన్నటువంటి మొత్తం భౌతిక ప్రపంచం అన్నటువంటిది దేవిధామము. అందులో కూడా ఒక ఎంబసీ లాగా ఒక పార్ట్ అన్నటువంటిది ఉంటుందని అనమాట. ఆ విషయాలు అన్నటువంటివి చెప్పారు. ఆ తర్వాత ఈ రెండింటి మధ్యలో విరజా నది అన్నటువంటిది ఉంటుంది అన్నటువంటి విషయం అన్నటువంటిది చెప్పారు. ఆ అది శాశ్వతమైనటువంటి విరజా నది అవతల ఉన్నటువంటి ప్రతి ఒక్కటి శాశ్వతమైనటువంటివి. ఆ తర్వాత ఉన్నటువంటివి అన్నీ భుక్తా ప్రలీయతే అని అనమాట. వస్తుంటే పోతూ ఉంటాయి అని అనమాట స్వామివారి యొక్క రోమాల్లో నుంచి. ఆ దేవీధామం అన్నటువంటిది బాహ్య శక్తి లోకము అని పిలువబడుతుంది. ప్రకృతిని భోగించాలి అనుకునేటటువంటి వారు బద్ధజీవులు ఈ దేవీధామంలో నివసిస్తారు. కానీ దేవీధామంలో దుర్గాదేవి ఈ ఒక దాసిలాగా భగవంతుని ఆజ్ఞలను నెరవేరుస్తూ ఉంటుంది అని అనమాట. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్య భువనాన్ని బిభర్తి దుర్గా ఇచ్చానురూపమపయస్య సచేష్టతే స గోవిందమాది పురుషం తమహం భజామి. అదే దాని యొక్క శ్లోకము. మాయ జగలక్ష్మి అని పిలువబడుతుంది. ఈ జగత్ యొక్క లక్ష్మి అని పిలువబడుతుంది. ఎందుకంటే ఆవిడ మోహితులైనట్టి బద్ధజీవులను రక్షిస్తూ ఉంటుంది అని అనమాట. జైల్లో జైలర్ ఎలా రక్షిస్తూ ఉంటాడో జైల్లో ఉన్నటువంటి ప్రిజనర్స్ ని అలా అని అన్నమాట. అందుకే దుర్గాదేవి భౌతిక తల్లిగాను, ఆమె భర్త అయిన శివుడు భౌతిక పితగాను. ఆ వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపక్తయే జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పేసి చాలాసార్లు వినింటారు కదా. దానికి మీనింగ్ ఇది యాక్చువల్లీ. ఈ భౌతిక జగత్తు ఒక పెద్ద కోట వంటిది. బద్ధజీవుడు అందులో ఆమె రక్షణ యందు ఉంచబడతాడు. భౌతిక సౌకర్యాల కొరకు బద్ధజీవులు దుర్గను ప్రసన్నాన్ని చేయడానికి ప్రయత్నిస్తారు కదా. అందుకే వారు ఇచ్చట శాంతిగా సుఖంగా జీవించడానికి నిరంతరము ప్రణాళికలు తయారు చేస్తూ ఉంటారు, కానీ ఉండలేరు. అది కంక్లూజన్. గోలోకధామము, వైకుంఠధామము, దేవీధామము అనే సకల ధామాలకు శ్రీకృష్ణుడే ఈశ్వరుడు అని అన్నమాట. ఆదిశ్వరుడు. ఆ పరమ వ్యోమము. వ్యోమము అనంటే ఇప్పుడు వ్యోమనౌక అనంటే ఏంటి? స్పేస్ జెట్ కదా. సో వ్యోమము అంటే ఈ అంతరిక్షం అని అన్నమాట. అన్నిటికంటే పరమమైనటువంటి స్పేస్ ఏమిటి అని అంటే గోలోకధామము. రెండు కూడా దేవీధామము అంటే ఈ భౌతిక జగత్తుకు అతీతమై ఉన్నాయి, దేవిధామానికి అతీతంగానే ఉన్నాయి. ఇక్కడనే ఒకానొక చోట మహేషధామము శివధామమైన దేవీధామముకు పైన ఉన్నదనియో ఆధ్యాత్మిక జగత్తు కాదు. ఉన్నదే అయినా ఆధ్యాత్మిక జగత్తు కాదు. ఆధ్యాత్మిక జగత్తు హరిధామము లేదా వైకుంఠము నుండి ఆరంభమవుతుంది. అక్కడ ముక్తి జీవులకు భగవత్
సేవా అవకాశము లభించదు ఈ ధామాల్లో, మహేష ధామంలో కానీ దేవీధామంలో కానీ. హరిధామం ఉంది చూసారా, గోలోక బృందావనము భౌతిక జగత్తుకు పరముగా ఉంది అని అన్నమాట. ఇది భగవచ్చిత్ శక్తిలో 3 వంతులుగా ప్రసిద్ధి చెందాయి. ఇందాక మనం చూసినటువంటి పిక్చర్లో కూడా చిత్ శక్తి అన్నటువంటి, చిత్ ధామం అన్నటువంటి పాయింట్ అన్నటువంటిది చూడొచ్చాను అనమాట. 3 వంతుల ఆధ్యాత్మిక జగత్తు ఉంటే 1 వంతు భౌతిక జగత్ అన్నటువంటిది ఉంది. సో ఇవన్నీ చాలా పాయింట్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. దయచేసి క్షమించాలి. కానీ కొంచెం శ్రద్ధగా వినటము, ఆ తర్వాత ఆ పిక్చర్ అన్నటువంటిది పరిశీలనగా చూడండి. అండ్ బ్రహ్మ సంహిత పుస్తకం అన్నటువంటిది చదవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయం అన్నటువంటిది ఈజీగా అర్థమవుతుందని అన్నమాట. ఇలా అంతా దాని గురించి మాట్లాడిన తర్వాత స్వామివారు ఒక మాట చెప్తారని అనమాట. నీకు ప్రాక్టికల్గా ఒక విషయం చెప్పనా, ఒకానొక నాడు బ్రహ్మ ద్వారకలో కృష్ణుని కలుసుకునే దానికి వచ్చాడు. వస్తే బయట ద్వారపాలకుల దగ్గరికి బ్రహ్మ వచ్చాడు. ఓ చెప్పుపో అని అంటే కృష్ణునికి చెప్తే, స్వామి ఏ బ్రహ్మ అని అడుగుతాడు. వస్తానే ఇట్లా చతుర్ముఖ బ్రహ్మ, కుమారుల యొక్క తండ్రిని అది ఇది అని చెప్తానే, సర్లే పిలిచకరా లోపలికి అని అంటాడు అన్నమాట. అన్న తర్వాత ఏ బ్రహ్మ, ఎందుకు వచ్చావు, ఎలా ఉన్నావు, బోడోన్ అంతా చేస్తాడు, అదంతా వేరే విషయమా. ఎందుకు వచ్చావు, ఎలా ఉన్నావు అని అంటే, ఆ తర్వాత చెప్తాలే కానీ స్వామి ఏ బ్రహ్మ అని ఎందుకని అన్నావు అని అంటాడు అన్నమాట. ఏ బ్రహ్మ అని ఎందుకన్నావా అని చెప్పేసి వెంటనే కుయ్ అనంగానే కొన్ని కోట్ల విశ్వాల నుంచి, తినక 4 తలలే ఉంటాయి, కొందరికి 10 తలలు ఉంటాయి, కొందరికి 1,00,000 తలలు ఉంటాయి. ఇలా ఉన్నటువంటి ఎంతో మంది బ్రహ్మలు, కొన్ని వేల తలలు, లక్షల తలలు ఉన్నటువంటి శివుళ్ళు, నలుదిక్కుల్ని అష్టదిక్కుల్ని పాలించేటటువంటి దిక్పాలకులు, కొన్ని లక్షల కోట్ల మంది ఇంద్రులు, రకరకాల దేవతలందరూ వచ్చి అక్కడ పడతారు. చూడంగానే అసలు ఎలా ఉంటదంటే ఏనుగుల మధ్యలో కుందేలుగా అనిపిస్తుంది. ఏనుగుల మధ్యలో కుందేలుగా అనిపిస్తుంది బ్రహ్మకు. మనకి వై వర్షిప్ ఓన్లీ కృష్ణ అని చెప్పేసి ఒక పుస్తకం ఉందని అన్నమాట. ఆ పుస్తకం అన్నటువంటిది ఈ పిక్చరే పెట్టాము. అండ్ ఇది మళ్ళీ ఇంకొకసారి మీరు మళ్ళీ ఐస్ కేమ్ ప్రొద్దుటూరుగానే వెళ్ళారంటే ఇదే పిక్చరే మనకి హాల్లోనే ఉంటుందని అన్నమాట, టెంపుల్ హాల్లోనే. ఇది వై వర్షిప్ ఓన్లీ కృష్ణ అనే పుస్తకము. ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్. మన తతయిత్ ప్రభు గారు రాశారని అన్నమాట ఇది. సో ఇక్కడ చూసారా, ఒక బ్రహ్మ, 2 బ్రహ్మలు, శివుళ్ళు, రకరకాల తలలు ఉన్నటువంటి వారు, ఇంద్రుడు, రకరకాల దేవతలు, ద్వారకలో ఉన్నటువంటి నందాసునందులు అన్నమాట. ఆయనకి చామర వేస్తూ ఉన్నారని అనమాట. ఇంద్రుడికి చూసారా రకరకాల కళ్ళు అన్నటువంటివి ఉండడం, ఒళ్ళంతా కళ్ళే ఉంటాయని అనమాట. అదొక శాపం ద్వారా అలా తయారవుతాడని అనమాట. అది ఇంకొకసారి ఎప్పుడన్నా చర్చించుకుందాం ఆ విషయం అన్నటువంటిది. ఇది ద్వారకకు వచ్చినప్పుడు ఆయన అప్లయన్సెస్ చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయాడు. ఇప్పుడు అంత పెద్ద బ్రహ్మ, అంత పెద్ద వ్యక్తి, అన్ని తెలిసినటువంటి వ్యక్తి, 4 తలలు ఉన్నటువంటి వ్యక్తి, సృష్టి మొత్తానికి కర్త, ఆయనకే తత్తర పుట్టేసి వణికిపోయి చేస్తే కృష్ణుడు పొరపాటున మనకు అన్నిగానే చూపించేశాడని అనుకుందాం. చూపి అని అంటాం. నిజానికి ఒకసారి నేను 80 లక్షల క్యాష్ ఒకటేసారి చూడంగా నా గుండె ఒక్కసారి లప్మనింది. ఇప్పుడు అంబానీ అంటున్నాం కదా, 4 లక్షల కోట్ల క్యాష్ ఒకటేసారిగానే మీరు చూస్తే ఎలా ఉంటది? కృష్ణుడు అలా చూపించాలన్నా కానీ మనం చూడగలమా? సో అందుకే స్వామికి తెలుసు కాబట్టే మన యొక్క కెపాసిటీ అర్జునుని యొక్క రూపంలో అర్జునుని ముందర కొన్ని చెప్తాను అర్జున, విను అర్జున అన్నటువంటి విషయం అన్నటువంటిది చెప్పాడు అన్నమాట. సో ఇది ఆ శ్లోకం యొక్క సారాంశం అన్నటువంటిది. గోలోక చార్ట్ సుధీర్ ప్రభు పెట్టారు. సూపర్. మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత చూపిస్తాను ఇది నేను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. దీంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి.
ఇక్కడి నుంచి మనము విశ్వకోశ నిఘంటువు, సాంస్క్రిట్కి ఒక డిక్షనరీ ఉంటుంది, ఇప్పుడు ఇంగ్లీష్కి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అంటాం కదా, అలా విశ్వకోశ నిఘంటువు ప్రకారము ఈ ఆత్మ అన్నటువంటి విషయము ఎన్ని రకాలుగా పలుకుతారు అన్నటువంటిది చూద్దామని అనమాట. ఇక్కడ ఎస్పెషల్లీ అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్య మధ్యం చ భూతానాయంత ఏవ చ. అహమాత్మ గుడాకేశ సర్వభూత యతస్థిత భూతాశయస్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతా నామంత ఏవ చ. ఏంటి అన్నటువంటి చూద్దాం. అహం నేను, ఆత్మ ఆత్మను, గుడాకేశ ఓ అర్జున. గుడాకేశ అనే దానికి చాలా గొప్ప మీనింగ్ అన్నటువంటిది కూడా ఉంది. నిద్రను జయించినటువంటి వాడు. నిజానికి కృష్ణుని గురించి తెలుసుకోవాలి అని అంటే ఈ ఇగ్నోరెన్స్ ఉంది చూసారా, భౌతిక నిద్ర ఉంది చూసారా, దాన్ని ఖచ్చితంగా జయించాలి. అందుకే కృష్ణుని అక్కడ గుడాకేశ అని సంబోధించాడని అన్నమాట. అంటే అర్జునుడు ఈ గుడాకేశ యొక్క పేరుని చూసా ఊరికే ర్యాండమ్ గా ఉపయోగించాడు. కృష్ణుడిని ఒకవేళ జనార్దన అని ఒకసారి అంటాడు అర్జునుడు, మధుసూదన అని ఒకసారి అంటాడు అర్జునుడు. అలా అన్నప్పుడు ఆచార్యులు క్లియర్ గా చెప్పారు ఎందుకన్నాడు అర్జునుడు అని, ఈ ప్లేస్ లో ఎందుకన్నాడు. ఇప్పుడు ముందు ప్లేస్ లో కురుశ్రేష్ఠ అన్నాడు. ఎందుకనంటే బెస్ట్ ఆపులెన్సెస్ ని బెస్ట్ పర్సన్ కి చెప్తున్నాను అన్న ఉద్దేశంతో. ఇక్కడ ఏమంటున్నాడు, గుడాకేశ అంటున్నాడు. అంటే నిద్రని జయించినటువంటి అర్జునుడా అని అంటున్నాడు. ఇంకొకసారి 3వ అధ్యాయము 27వ శ్లోకంలో తత్వవిత్తు మహాబాహో అని అన్నాడు. తత్వవిత్ అని అన్నాడు అర్జునుడిని, మహాబాహువులు కలిగినటువంటి అర్జునుడా అని అన్నాడు. ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క పదం అన్నటువంటిది యూజ్ చేస్తున్నాడు అన్నమాట. దానికి ప్రాపర్ మీనింగ్ అన్నటువంటిది ఉంది. అందుకే శ్రీల ప్రభుపాద గారు రాసినటువంటి ఈ భగవద్గీత యథాతథం ఉంది చూసారా, ది బెస్ట్ అంటే ది బెస్ట్. మధుసూదన అని ఎందుకు అన్నాడంటే, మధు అనేటటువంటి డీమన్ ని నువ్వు ఎలా అయితే చంపావో నాలో కూడా ఒక రాక్షసుడు ఉన్నాడు, డౌట్ అనేటటువంటి రాక్షసుడు, వాడిని చంపే అర్జున అని చెప్పేసి మధుసూదన అని అంటాడు, చంపే కృష్ణ అని చెప్పేసి అర్జునుడు మధుసూదన అని అంటాడు. ఇంకొకసారి నా ఇంద్రియాలు నా కంట్రోల్లో లేవు, నువ్వు ఇంద్రియాలకు అధిపతివి అని ఋషికేశ అని అంటాడు. ఇంద్రియాలకు అధిపతి కదా, నా ఇంద్రియాలని కంట్రోల్లోకి తీసుకురావు కృష్ణ, నీ యొక్క ఆధీనంలో ఉండేలా చెయ్యి, నీ యొక్క సేవలో ఉండేలా చేయి అని చెప్పేసి ఋషికేశ అని అంటాడు. అలా అన్నమాట. ఒకసారి జనార్దన అని అంటాడు, మొత్తం అందరినీ పోషించేది నువ్వే కృష్ణ, ఇప్పుడేమో నువ్వు నన్ను అందరినీ చంపమంటున్నావు, వాళ్ళని పోషించేది ఎట్లయినా కానీ నాకు ఈ అందరినీ పోషించేటటువంటి ఫస్ట్ చాప్టర్లో అంటాడు అన్నమాట జనార్దన అని చెప్పేసి. సో ఆ పోషణ అన్నటువంటిది ఎలా చేయాలో నువ్వే దిక్కు చూపి కృష్ణ అని చెప్పేసి జనార్దన అని అంటాడు అన్నమాట. సో అలా ఇక్కడ గుడాకేశ అన్నటువంటిది ఎందుకు అన్నాడు అన్నటువంటిది తర్వాత చర్చించుకుందాం. ఇప్పుడు దీంట్లో సర్వభూత సర్వజీవుల ఆశయస్థిత, అందరి హృదయములలో స్థితుడై ఉన్నట్టు వాడిను. ఇక్కడ ఆత్మ ఉంది చూసారా, ఈ ఆత్మ అన్న పదము పరమాత్మ అన్నటువంటిది ఈ పద ద్వారా బలపరచబడుతుంది అని అన్నమాట. ఒక్కొక్కసారి ఆత్మ అంటే జీవాత్మ, ఒక్కొక్కసారి ఆత్మ అంటే పరమాత్మ, ఒక్కొక్కసారి ఆత్మ అంటే మనస్సు మైండ్, ఇంకొకసారి ఆత్మ అంటే ఆనందము, ఇంకొకసారి ఆత్మ అంటే లిబరేషన్ ముక్తి. ఏంటి ఇన్ని మీనింగ్స్, ఏంది నీ పంచాయతీ చెప్పుకుందాం. శబ్దకోశ నిఘంటుని డిక్షనరీని ఓపెన్ చేసి చూసుకుందాం. ఇంత దాకెందుకు, మనందరికి తెలిసినటువంటి రోజు వాడేటటువంటి మాంసం అనేటటువంటి పదానికే 2 మీనింగ్లు ఉన్నాయి మినిమం. ఒకటి మాంసము అని అంటే జంతువుల యొక్క కండం అని అనమాట. ఈవెన్ మాంసం అని అంటే పండ్లు ఉంటాయి కదా, ఇప్పుడు మామిడి పండు ఉంది, మామిడి పండు పిక్కలు అంటాం అని అనమాట మనం కదా. సో మామిడి పండు యొక్క ఇప్పుడు ఏమంటాం, చెంపలు అని అంటాం. చెంపన అది ఇప్పుడు మనకు చెంపలు ఎలా ఇట్లా అని మంచిగా లావుగా ఉన్నాయో అందుకోసం చెంపలు అని అంటాం అని అనమాట మామిడి పండు. సో సేమ్ అలానే మాంసము అని అంటే పండు యొక్క గుజ్జు ఉంది చూసారా, పండు యొక్క మంచి ఫ్లెష్ ఉంది చూసారా, దాన్ని కూడా మాంసం అని అంటారు, పల్ప్. సో అలా అని అనమాట. ప్రతి పదానికి ఎందుకు ఇంగ్లీష్లోనే మనం మాట్లాడుకునే దానికే మ్యాచ్ అని అంటాం. మ్యాచ్ అంటే అది క్రికెట్ మ్యాచ్ అవ్వచ్చు, రెండింటిని మ్యాచ్ చేయడం కూడా అవ్వచ్చు కదా. సో కాబట్టి ఎప్పుడైనా కానీ కాయిన్కి ఆ వైపు ఉంది ఈ వైపు ఉంది, కానీ ఏ వైపు కరెక్ట్ మార్గం అన్నటువంటిది ఒకవైపు మాత్రమే. అది ఓన్లీ పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవంతుడు సచ్చిత్ ఆనందర్
రూపరహితుడు, సహితుడు, రూపసహితుడు అన్నటువంటిది మాత్రమే నిజం. రూపరహితుడు అన్నటువంటిది కాదు నిజం. దానికి ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి. ఎన్నో విషయాల్లో అది ప్రూవ్ చేయబడింది. నేను ఒక్క శ్లోకం చూపిస్తాను దానికి విషయం సంబంధించినటువంటిది. దీన్ని అసలు ఎవ్వరూ డిఫీట్ చేయలేదు, చేయలేరు కూడా. రకరకాల మంది రకరకాల మీనింగ్లు తీసుకున్నా కానీ దాంట్లో ఒక లాస్ట్ లైన్ ఉంటుంది. దానివల్ల మీరు భగవంతునికి నిరాకారవాదాన్ని అన్వయం చేయలేరు. ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అన్నటువంటి మాట చెప్పలేరు. అహం నేను, అదిహి ఆదిహి ఆదిని, చ కూడా, మధ్యం మధ్యమ, చ కూడా, భూతానం సర్వజీవుల యొక్క అంతః అంతమును, ఏవ నిశ్చయముగా, చ మరియు. ఓ అర్జున, నేను సకల జీవుల హృదయాలలో స్థితుడై ఉన్నట్టి పరమాత్మను. నేను సర్వజీవులకు ఆది మధ్యము అంతము అయి ఉంటిని. పరమాత్మ అన్నటువంటి విషయం ఎందుకు వచ్చింది అన్నటువంటిది ఆత్మ ప్లస్ ఆశయస్థిత అన్నటువంటి పదాల యొక్క కలయిక వల్ల వచ్చింది అని అన్నమాట. అందుకు చెప్పుకున్నాం. ఇక్కడ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నటువంటి ప్రభుపాద గారు భాష్యంలో చెప్తున్నారు. ఎవరైనా చదువుతారండి? చదవండి మాతాజీ. భాష్యము. ఈ శ్లోకములో అర్జునుడు గుడాకేశుడుగా సంబోధించబడెను. అనగా నిద్ర అనే అంధకారమును జయించిన వాడని అర్థము. అజ్ఞానాంధకారములో నిద్రించు వారికి దేవాది దేవుడు ఎట్లు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో వివిధ రకాలుగా ప్రకటమగునో ఎరుగుట సాధ్యపడదు. కనుకనే శ్రీకృష్ణుడు అర్జునుడిని ఇట్లు సంబోధించుట ప్రాధాన్యతను సంతరించుకొనెను. అర్జునుడు అతి అంధకారముకు అతీతుడైనందున అతనికి వివిధ రకాలైన తన విభూతులను వివరించుటకు దేవాది దేవుడు అంగీకరించెను. శ్రీకృష్ణుడు తాను తన స్వరూపాంశ విస్తరణ ద్వారా సమస్త విశ్వముకు ఆత్మనై ఉంటానని మొదట అర్జునునికి తెలిపెను. భౌతిక సృష్టికి పూర్వము శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశచే 3 పురుషావతారాలను దాల్చెను. అతని నుండియే సమస్తము ఆరంభమగును. కనుకనే అతడే విశ్వపు మూలతత్వమైన మహత్తత్వముకు ఆత్మ అగుతుండెను. అనగా భౌతిక శక్తి సమస్తము సృష్టికి కారణము కాదు. నిజమునకు మహావిష్ణువు మహాతత్వము శక్తిలోకి ప్రవేశించును. అతడే ఆత్మ. మహావిష్ణువు సృష్టించిన విశ్వములోకి ప్రవేశించి తిరిగి స్వయం పరమాత్మగా ప్రతి జీవునిలో ప్రకటమగును. ఆత్మ ఉనికి చేత దేహము నిలిచి ఉండునని, ఆత్మ ఉనికి లేనిచో ఒక్క దేహము నిమిషం మాతాజీ చదువుదురు. ఆత్మ ఉనికి చేత నుంచి చదువుదురు. ఈ 2 లైన్స్ కి క్లారిటీ అన్నటువంటిది ఇస్తాను. ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు సుధీర్ ప్రభు మనకు పీడిఎఫ్ పంపారు. ఒక్కసారి చూస్తాను అది ఎలా చూపించాలి అని. సూపర్. కనిపించట్లేదు కదా, చూపిస్తాను. థ్యాంక్ యూ బ్రో. సో ఇప్పుడు ఇక్కడ చూశారు కదా అయోధ్య ధామము. ఆ తర్వాత ఇక్కడ ఉన్నారు చూసావో మహావిష్ణువు. ఆ మహావిష్ణువు దగ్గర నుండి వచ్చినటువంటి వాడే గర్భోదక శాయ విష్ణువు. ఆ గర్భోదక శాయ విష్ణువు నుండి వచ్చినటువంటి వాడే పరమాత్మ, క్షీరోదక శాయ విష్ణువు అని అన్నమాట. ప్రతి ఒక్కరి జీవులలో నెలకొన్నటువంటి వ్యక్తి అని అన్నమాట. సో ఈ యొక్క విషయం ఉంది చూసారా, ఈ యొక్క విషయాన్నే ఈ చార్టే మనం ప్రతి టెంపుల్స్లో చూసేదాన్ని అనమాట. సో ఈ యొక్క విషయాన్నే మనం క్లియర్గా తెలుసుకోగలిగాము. ఇప్పుడు ఈ ఆల్రెడీ శ్లోకంలో ఇందాక చెప్పాను కదా, సదాశివలోకం అన్నటువంటిది కానీ, మహా లోకం అది దేవిధామం అన్నటువంటిది కానీ మాయ. విరజా నది, విరజా నదికి యువతల ఉండేటటువంటి ప్రతి ఒక్కటి ఆధ్యాత్మికము, అవతల ఉన్నటువంటిది భౌతికము. సో కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు కదా, సో దీళ్ళల్లో చైతన్య మహాప్రభు గారు కూడా ఉన్నారు దీంట్లో. ఇదో చూడండి, ఇదో ఇక్కడ చూస్తున్నారా,
చైతన్య మహాప్రభు గారిని నవదీప్ ధామం. ఈ విషయం భక్తి సిద్ధాంత సరస్వతి గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అన్నటువంటి చేశారు. ఇందాక నేను చూపించా కదా శ్లోకాలు 21వ అధ్యాయము 101 నుంచి ఇంకా వేరే విషయాలు ఉంటాయి. అక్కడ భక్తి సిద్ధాంత గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు. చూసారా మీరు ఇప్పుడు ఇక్కడ చైతన్య మహాప్రభు గారు ప్రతి ఒక్క విషయానికి ఉన్నారు చూసారా. సో అలా అన్నమాట. సో ఇక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క లీల అన్నటువంటిది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఒక చోట నంద మహారాజుతో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అన్నారు చూడండి చైతన్య మహాప్రభు గారు. స్వామి ఇదేంటంటే వృందావన రమ్యస్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిర మనోహార. సో అలా కూర్చొని వాళ్ళు ఆ కల్పవృక్షం కింద హ్యాపీగా ఉంటాడు అన్నమాట. కృష్ణునికి నిజానికి ఏమీ పట్టదు, ఆరాంగా ఉంటాడు. కానీ ఒక్కటి బాధపడుతూ ఉంటాడు ఎప్పటికీ, నా భక్తుడు నా వైపు ఎప్పుడు తిరిగి చూస్తాడా అని చెప్పి బాధపడుతూనే ఉంటాడు. దానికోసం ఇన్ని ప్లాన్స్ వేస్తున్నాడు. హరి మేధసే, ఎప్పటికీ హరి యొక్క మేధస్సు అంట మన యొక్క పాపాలను మన యొక్క కష్టాలను ఎలా హరింపజేయాలనే వర్క్ అవుతూ ఉంటదంట. నమో విశుద్ధ సత్వాయ వాసుదేవాయ కృష్ణాయ నమో నమః అని చెప్పేసి ప్రచేతులు కీర్తన చేస్తారని అనమాట. ఆయన హరి మేధసే నమో విశుద్ధ సత్వాయ అని చెప్పేసి ఆయన ఆ యొక్క విశుద్ధ సత్వ గుణంలో ఎప్పుడు దీని మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకటి అక్కడ ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరే ఉన్నారండి, ఒక చిన్న మాట చెప్తాను. మంచి వ్యక్తులు ఎవరైనా కానీ ఏదన్నా మంచి ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక 100 వెరైటీలు పెట్టారు, తిన్నోనికి తిన్నంత హ్యాపీగా ఆనందంగా. పొరపాటున మీరు మీ ఇంట్లో పిల్లోని వదిలేసి వచ్చినారని అనుకో, మీ మనసు గిలిగిలా కొట్టుకుంటుందా కొట్టుకోదా? ఎస్ ఆర్ నో? తీసుకోపోకపోతే. సో సేమ్ అలానే కృష్ణుడు ఆనందపడుతూ కూడా నువ్వు తింటా ఉన్నా కానీ ఆ ఫంక్షన్కి వెళ్ళావని చెప్పి ఎందుకు గుడికే మనం వచ్చాము, చక్కగా మంచిగా ఇప్పుడు మన టెంపుల్స్లో ఎక్కడికైనా వెళ్ళండి మీరు, పండగ రోజులు బ్రహ్మాండంగా ప్రసాదం పెడతారు. మామూలు అప్పుడే బలి పెడతారు, ఇంకా పండగలప్పుడు బ్రహ్మాండంగా పెడతారు. సో ఆ ప్రసాదం చూడంగానే మీ పిల్లలు మీకు గుర్తొస్తారా? మరి మనకే ఈ జన్మలో పడినటువంటి పిల్లలే గుర్తొస్తే ఎన్ని జన్మల నుండి మనల్ని పోషిస్తున్నటువంటి కృష్ణునికి మనం ఎందుకు గుర్తురామండి? కృష్ణునికి నిజానికి కావాల్సింది అది ఒక్కటి మాత్రమే. కృష్ణునితో మనం ఉండటం అన్నటువంటి ఆ ప్రేమ ఇవ్వటం అన్నటువంటి విషయం తప్ప మన నుంచి నిజానికి ఏమి కోరుకోడు. ఈ ఆత్మ అన్నారు చూసారా, ఈ ఆత్మ ఉంది చూసారా కృష్ణుడి యొక్క, ఇప్పుడు ఆయన సర్వం వ్యాప్తి చెందినటువంటిగా ఆత్మగా ఉన్నారు చూసారా, ఆ ఆత్మ ఎప్పుడు చిదానందమయం. అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి కలాం చిరాం జగాంతి ఆనంద చిన్మయ సదు జ్వాలా విగ్రహస్య గోవింద ఆదిపురుషం తమహం భజామి గోవిందం ఆదిపురుషం తమహం భజామి. ఆయన యొక్క ఇంద్రియాలు ఏ ఇంద్రియంగానే పనిచేయగలదు, కానీ ఎప్పుడు ఆ ఇంద్రియాలంట ఆనంద చిన్మయ సదుజ్వల, ఎప్పటికీ ఆనందమయంలో ఉంటాయి, ఎప్పటికీ పూర్తి చేతనామయంలో ఉంటాయి. ఆ ఆనందాన్నే మనకు కూడా పంచాలని కోరుకుంటున్నాడు కృష్ణుడు. అదే ఇది. చదవండి మాతాజీ. ఆత్మ ఉనికి. ఆత్మ ఉనికి లేనిచో దేహము వృద్ధి చెందదని మనము అనుభవపూర్వకముగా ఎరుగుదుము. అట్లే పరమాత్ముడు శ్రీకృష్ణుడు ప్రవేశించనిదే భౌతిక సృష్టి కూడా వృద్ధి చెందదు. శుభలోపనిషత్తులో తెలుపబడినట్లు ప్రకృత్యాది సర్వభూతాంతర్యామి సర్వశేషీ చ నారాయణః.
సమస్త విశ్వములో దేవాది దేవుడే సర్వాంతర్యామిగా నెలకొని ఉండును. శ్రీమద్ భాగవతములో 3 పురుషావతారములు వర్ణించబడెను. అవి సాత్వం సాత్వం సాత్వత సాత్వత తంత్రములోను వివరించబడినవి. సాత్వత తంత్రములోను వివరించబడెను. విష్ణు త్రీని రూపాన్ని పురుషాఖ్యాన్యతో విదుహు అనగా శ్రీకృష్ణుడు ఈ భౌతిక సృష్టిలో కారణోదకశాయి విష్ణువు, గర్భోదకశాయి విష్ణువు మరియు క్షీరోదకశాయి విష్ణువు అని 3 రూపాలలో ప్రకటమగును. కారణోదకశాయి విష్ణు లేక మహావిష్ణు బ్రహ్మ సంహిత 5.47 లో యహ కారణాన భజతి స్మ యోగ నిద్రాం. దేవాది దేవుడు కారణుడైన శ్రీకృష్ణుడు కారణోదక జలాలలో మహావిష్ణు రూపమున శయనించి ఉండును అని వర్ణించబడెను. కనుకనే దేవాది దేవుడే ఈ విశ్వమంతటికి ఆది సృష్టులన్నింటికి పోషకుడు, సమస్త శక్తికి అంతమును అయి ఉండెను. అది హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇప్పుడు ఇంకా మనం ఆ మిగిలినటువంటి అది అండ్ భాగవతంలో ఇప్పుడు మీకు ఆత్మ అన్నటువంటి పదానికి చాలా మీనింగ్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో అది కూడా చూసుకుందాం అనమాట. ఒక మచ్చుకు అంతే, ఎందుకంటే అవగాహన రావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో అది బెస్ట్. భగవంతుని యొక్క రియలైజేషన్ అన్నటువంటిది ది బెస్ట్. ఆ బెస్ట్ అన్నటువంటిది తెలియకుండా గుడ్డిగా వెళ్ళాల్సినంత అవసరం అన్నటువంటిది లేదు. అండ్ ఎస్పెషల్లీ మన చేతిలో ఉన్నటువంటిది వాల్యుబుల్ అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా హ్యాపీగా, ఇంకా ఆనందంగా, ఇంకా జాగ్రత్తగా చేసుకుంటాం. అండ్ ఈ సృష్టిలో ఇంకొకటి ఎవడన్నా క్వశ్చన్ అడుగుతాడు, అప్పుడు అది నాకు తెలియదండి. అలా మాయకి మనం గురి అవ్వకుండా ఉండాలి, వానికి సమాధానం చెప్పాలి అని అంటే ఈ విషయాలు అన్నటువంటివి తెలుసుకోవాలని అనమాట. శ్రీమద్ భాగవతము 1వ స్కందము 7వ అధ్యాయము 10వ శ్లోకము. ఆత్మారామస్య మునయో నిర్గంధో అప్యురుక్రమే కుర్వంతైన్యహైతుకం భక్తిమిత్తదం భూతగణో హరిహి ఇత్తం భూతగణో హరిహి. సో ఈ ఉంది చూసారా, ఇత్తం భూతగణో హరిహి, ఆ విషయం అన్నటువంటిది. ఆత్మారామస్య మునయో, ఆల్రెడీ లిబరేటెడ్ స్టేజ్లో ఉన్నటువంటి వారైనా కానీ, ఆనందంలో ఉన్నటువంటి వారైనా కానీ, నిర్గంధ్రే అప్యురుక్రమే ఉరుక్రమే పరాక్రమంతుడైనటువంటి నిర్గ్రంథ అంటే ఎవరు? బంధంలో నుండి ముక్తి నొందినటువంటి వారైనా కానీ అప్పటికే ఎవరి గురించి అంట? కుర్వంతి అహైతుకిం విశుద్ధమైనటువంటి భక్తియుత సేవలో ఇత్తం భూత గుణం. ఇత్తం భూత అంటే ఇట్టి అద్భుత గుణాలు. విభూతి అని అంటే ఏంటి? ఐశ్వర్యము, నిజానికి అద్భుతము అని అన్నమాట. సో ఇక్కడ కూడా విభూతి, ఇత్తం భూతి, ఇటువంటి మహా అద్భుతమైనటువంటి గుణాలు కలిగినటువంటి శ్రీహరి యొక్క అంటే ఏమిటి అని అంటే పలు విధులకు ఆత్మారాములు, ఆత్మయందే ఆనందంను గొనువారు. అంటే ఆల్రెడీ లిబరేటెడ్ స్టేజ్లో ఉన్నటువంటి పలు రకాల మెథడ్స్లో ఉన్నటువంటి వారు, జ్ఞాన మార్గంలో కానీ, కర్మ మార్గంలో కానీ, అంటే నిరాకార జ్యోతి మార్గంలో వచ్చినటువంటి వారైనా కానీ, భక్తులైనా కానీ, ఎవరైనా కానీ, యోగులైనా కానీ, ఎవరైనా కానీ, ముఖ్యముగా ఆత్మానుభవ మార్గమున స్థితులైనట్టు వారు, అటువంటి వారైనా కానీ, సర్వ విధములైన భౌతిక బంధాల నుండి ముక్తి నొందినటువంటి వారైనా కానీ, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తి సేవను వనరింపగోరుదు. అటువంటి వారైనా కానీ స్వామివారి యొక్క భక్తియుత సేవ చేయాలని అనుకుంటారండి. ఎందుకో తెలుసా? దీని భావమేమనగా ఆ దేవాది దేవుడు దివ్య గుణములను కలిగి ఉండును కనుకనే అతడు ముక్తి పురుషులతో సహా ప్రతి ఒక్కరిని ఆకర్షింపగలడు. ఆయన యొక్క గుణాలు అన్నటువంటివి ఉన్నాయి చూసారా, ఆయన యొక్క దివ్య గుణాలు అన్నటువంటివి చూసారా, ఆ దివ్య గుణాలు అన్నటువంటివి ఎటువంటి వారినైనా అట్రాక్ట్ చేస్తాయి. యాక్చువల్లీ నిన్న కూడా ఇక్కడ సండే ఫీస్ట్ క్లాస్ జరుగుతున్నప్పుడు ఒక శ్లోకం చూపించుకున్నాం. అంజలిలలో 1వ అధ్యాయము 108వ శ్లోకం అన్నమాట. వృత్తస్య పశ్యతి గురునాపి నాపి ధారం
సేవాం మన కరౌతి అని చెప్పేసి. ఆ దాంట్లో ఒక మాట ఉంటుందని అనమాట. స్వామి అంట నువ్వు పెద్ద పెద్ద అపరాధాలు చేసినా గానీ క్షమించేస్తాడంట. క్షమించబట్టే కదా మనం ఇప్పుడు భక్తులమయ్యాం. నిజానికి మనం చేసేటటువంటి అపరాధాలకు భక్తులయ్యేటటువంటి ఛాన్స్ ఉందా కనీసం? లేదు. క్షమించేస్తాడనంట. అండ్ నువ్వేదన్నా చిన్న సేవ చేసినా గాని, అయ్యో! నా భక్తుడు చూడు ఎంత చేశాడో. రుక్మిణి నా కోసం అటుకులు తెచ్చాడు నా భక్తుడు. ఆవిడేమనుకుంటాంది? ఈడేంటి పాడైపోయిన అటుకులు తెచ్చాడని ఆవిడనుకుంటాంది. తింటే కడుపు నొస్తది మా ఆయనకి అని ఆవిడనుకుంటుంది. కానీ స్వామేమో నా కోసం అటుకులు తెచ్చాడు. అటుకులు తెచ్చాడు. చిన్న సేవైనా గాని పెద్దదిగా చూస్తాడంట. ఈజీగా క్షమించేస్తాడంట. అందువల్లనే అటువంటివి మహద్గుణాలు నా యొక్క స్వామి. పాలు తల్లి పాలు ఇచ్చి విషం పెట్టి చంపడానికొచ్చింది పోతన. నాకు పాలివ్వడానికొచ్చిందా? విషం పాలని చూడట్లేదు. ఓన్లీ పాలు. పాలివ్వడానికొచ్చిందా? ఆహా! ఎంత మంచిది. నాకు తల్లయ్యే స్థానం ఉంది అని అంటాడు. ఈ శ్లోకమే అహోబకీయాం స్తనకాలకూటం 3వ స్కందం 2వ అధ్యాయం 21వ శ్లోకం అన్నమాట. 20వ శ్లోకం. 20వ శ్లోకం. ఆ! సో, ఈ శ్లోకంని విన్న తర్వాతనే శుకదేవ గోస్వామి వెనక్కి తిరిగొస్తాడు. ఆల్రెడీ లిబరేటెడ్ స్టేజ్‌లో ఉన్నాడాయన. ఆ యొక్క గుణం ఉంది చూసారా? స్వామివారి యొక్క గుణము. అది వినొస్తాడు. ఆయన నిర్గుణుడు అనే దానికి వ్యతిరేకం ఈ పదం. ఆయన సగుణ సహితుడు. అన్ని గుణాలు కలిగినటువంటి వాడు. కానీ అది తురియా గుణం. మనకున్నటువంటి సత్వ, రజో, తమో గుణంలో ఉన్నటువంటిది కాదు. అన్నటువంటి విషయం అన్నటువంటిది క్లియర్‌గా తెలుస్తుందనమాట. లిబరేషన్ తర్వాత బ్రహ్మభూత ప్రసన్నాత్మన శోచతి న కాంచతి. సమసర్వేతు భూతేషు మహద్భక్తి లభతే పరం. ఈ ఈ బ్రహ్మభూత స్టేజ్ ఉంది చూసారా? లిబరేటెడ్ స్టేజ్. ఆ తర్వాత వచ్చేటటువంటిదే భక్తి. ఇక్కడ చూడండి ఆత్మారామ అన్నటువంటి పదము, ఆత్మారాముడు అన్నటువంటి పదానికి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో చూడండి. చూడండి ఆత్మారామ అన్నటువంటి పదానికి బ్రహ్మము, పరతత్వము, లేదా ఈ దేహము, లేదా మనస్సు, లేదా యత్నము, సహనము, మేధస్సు, స్వీయ లక్షణములు అనేటటువంటి 7 పర్యాయ పదాలు కలవు. అలా ప్రతి ఒక్క పదానికి ఇక్కడ చెప్పినటువంటి దానికి ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయి. సో ఇవన్నీ మొత్తం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేసుకొని చైతన్య మహాప్రభు గారు ఒక 61 ఎక్స్ప్లెనేషన్స్ అన్నటువంటివి ఇస్తారు. దాంట్లో బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇప్పుడు రాసినటువంటి ఈ యొక్క శ్లోకం యొక్క ట్రాన్స్లేషన్ చూసారా అది. కాబట్టి దేనికి ఏ మీనింగ్ అయినా తీసుకోవచ్చు. కానీ తప్పు దావలోకి వెళ్ళడానికి, రైట్ దావలోకి వెళ్ళడానికి ఒకే ఒక్క పాయింట్ ఉంటుంది. లాస్ట్‌కి చైతన్య మహాప్రభు కూడా ఇదే కంక్లూజనే చెప్తారు. మీకు కావాలనంటే చైతన్య చరితామృత ఇప్పుడు 21 అధ్యాయం చూసుకున్నాం కదా! 22వ అధ్యాయం. 22 కాదు. 23వ అధ్యాయం. 23 23వ అధ్యాయం. 23వ అధ్యాయంలో చూడొచ్చనమాట మధ్యలీల. ఆత్మారామ అన్నటువంటి శ్లోకానికి ఎన్ని మీనింగ్స్ అన్నటువంటివి చెప్పారు స్వామి అని చెప్పేసి. సో, అలా విషయం అన్నటువంటిది ఆత్మ అని ఎక్కడ కనిపించినా గానీ అది ఓన్లీ పరమాత్మనే. అది ఓన్లీ ఆత్మనే. ఒక్క మీనింగే ఉంది దానికి. శంకరాచార్యులు రాసినటువంటిదే భగవద్గీత. ప్రభుపాద గారు రాసినటువంటిది అస్సలు కాదు. వీళ్ళ మీనింగ్స్ రాసుకున్నారు అనేటటువంటి ప్రతి ఒక్క మూర్ఖులకు ఈ విషయాలన్నటువంటివి చూపియండి. క్లాస్ అన్నటువంటివి షేర్ చేయండి. వాళ్ళకన్నటువంటిది ఒకవేళ మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. లేదంటే భక్తులకు కనెక్ట్ చేసి వాళ్ళ యొక్క మూర్ఖత్వాన్ని తొలగించేలా చేయండి. హ్మ్. హ్మ్. మనం ఆల్మోస్ట్ 70ల దాకా వెళ్ళాం కదా! ఇక్కడ ఇంకేదన్నా చెప్పగలిగేది ఉందా? నాకు తెలిసి ఇంకేం లేదు.
ఆ తర్వాత చెప్పగలిగేటటువంటిది బ్రహ్మ విమోహన్ లీల అన్నటువంటిది, లేదా బ్రహ్మ ద్వారకకు వెళ్ళినప్పుడు ఉన్నటువంటి విషయాలు అన్నటువంటివి అన్నీ చెప్పాను. స్వామివారి యొక్క లీలలు, గుణాలు అనంతం అన్నటువంటివి, విభూతులు అన్నటువంటివి అనంతం అన్నటువంటివి, విశ్వాలు అన్నటువంటివి అనంతం అన్నటువంటివి. యాక్చువల్లీ ఇంకా చాలా సందర్భాల్లో వస్తుందని అనమాట. చైతన్య చరితామృత మనకి 6వ అధ్యాయంలో అండ్ అలానే చైతన్య చరితామృత అంత్యలీలలో కూడా వాసుదేవ దత్త వీరందరితో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ 12, 13 13 గాని 14 గాని చైతన్య చరితామృత మధ్యలీల 14 వరకు రథయాత్ర జరుగుతుంది. 15, 16 ఆ తర్వాత వాసుదేవ దత్తతో మాట్లాడుతున్నప్పుడు గాని ఈ అన్నిటి విషయాల్లో ఈ యొక్క విభూతులు అన్నటువంటివి అనంతం అన్నటువంటి విషయాలు చూసుకున్నాము. అంతదాకా ఎందుకు? కృష్ణుడే స్వయాన ఏమంటున్నాడంటే అంత చెప్పిన తర్వాత వామ్మో! ఈ 2 శ్లోకాలు ట్రాన్స్‌లేషన్ చదవండి. ఇది చదవండి చాలు. 42 చదవండి. లాస్ట్. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్ట భూమ్యామిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఏకాంశేన స్థితో జగత్. వాట్ టు స్పీక్ ఆఫ్ ఆల్ దిస్ అర్జున? జస్ట్ బై మై స్ప్లెండర్ మొత్తం విస్తరించి ఉంది అని చెప్తాడు. ఒక్క రేణువు చాలు. చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. కానీ ఓ అర్జున, ఈ సువిస్తారమైన జ్ఞానం యొక్క అవసరం ఏమిటి? కేవలం నా ఒక్క అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుదును. అంటే ఇందాక నేను చెప్పాలనుకున్న పాయింటే ఇది. తెలిసింది గోరంతా రేణువి. మనకు తెలిసింది రేణువు. సముద్రంలో ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో దాంట్లో ఒక్క రేణువు. ఒక్క ఆటం అంతే. అది కూడా భగవద్గీత చదివితే కూడా తెలుస్తుంది అనేది కష్టం. తెలియాల్సింది కావాల్సినంత ఉంది. 5వ స్కందం 16వ అధ్యాయం 4వ శ్లోకంలో సుఖదేవ గోస్వామి గారు భాగవతంలో ఈ యూనివర్సల్ స్ట్రక్చర్ ఉంది చూసారా, దాన్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇదే పాయింట్ చెప్తారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎవ్వడు శ్రీకృష్ణుని గురించి పూర్తిగా వివరించలేరు. అండ్ ఇందాకట ఇప్పుడు కూడా నేను 10వ స్కందం 87వ అధ్యాయం చదువుతున్నాను. ఈ 87వ అధ్యాయంలో వేదాలు క్లియర్గా ఇదే మాట చెప్తాయన్నమాట. ఇక్కడ ఎవరన్నా కానీ నీ గురించి చెప్పాలని అనుకుందాం కృష్ణ, వీళ్ళందరూ నీ తర్వాత సృష్టింపబడినవారే. మరి దానికి ముందు ఏం జరిగిందో వాళ్ళకి ఏం తెలుస్తుంది కృష్ణ? అసలు ఎవడన్నా నీ గురించి పూర్తిగా చెప్పగలడా కృష్ణ అని అంటున్నాయి వేదాలు. కాబట్టి ఓవరాల్గా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆయన చాలా గ్రేట్. దాంట్లో కొన్ని విషయాలన్నా మనకు మచ్చుకు తెలియాలి. ఎంతసేపు పొద్దస్తమానం 4 లక్షల కోట్లు ఉంది 4 లక్షల కోట్లు ఉంది అనకూడదు కదా. ఏమున్నాయి ఒక 4 చెప్పాలి. ఆయన ఇల్లే 1000 కోట్లు ఖరీదు చేస్తుంది తెలుసా? ముఖేష్ అంబానీ గురించి మాట్లాడుకున్నప్పుడు రిలయన్స్ రిఫైనరీస్ 1,50,000 కోట్లు ఖరీదు చేస్తుంది తెలుసా అని ఒక 4 చెప్పేదానికి నోటికి రావాలి కదా. కృష్ణుడు గ్రేట్ అని అంటున్నాం, చెప్పడానికి రావాలి కదా. అందుకోసమే కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నటువంటివి కృష్ణుడు ఇచ్చాడు మనకి. అవి తెలియడం వల్ల గాడ్ ఈస్ గ్రేట్. కానీ వెన్ వీ నో హౌ మచ్ గ్రేట్ హీ ఈస్, దెన్ అవర్ రెస్పెక్ట్ విల్ ఇంక్రీజ్ ఈవెన్ మోర్, అవర్ సీరియస్నెస్ విల్ ఇంక్రీజ్ ఈవెన్ మోర్ కదా. సో సేమ్ అంతే అన్నమాట. రిచ్ అందరు రిచ్చే, కానీ ఎవడు ఎంత రిచ్ అన్న దాన్ని బట్టే కదా మనం వాళ్ళకి ఇచ్చేది ఈ లోకంలో రెస్పెక్ట్. ఎవడెంత పవర్ఫుల్ అనే దాన్ని బట్టే కదా వాళ్ళకి ఇస్తున్నాం ఈ లోకంలో రెస్పెక్ట్. మనకంటే కౌన్సిలరు పవర్ఫులే, సీఎం పవర్ఫులే, కానీ ఇద్దరికి ఒకటే విధంగానే చెప్తామా? ఆ వేరియేషన్ అన్నటువంటి తెలియడం వల్ల మనం మార్పు చేస్తున్నామా లేదా? సో సేమ్ ఇది కూడా అంతే కదా. అందరు ఒకటే అని ఎందుకు అనాలి? కృష్ణుడు గ్రేట్, కృష్ణుడు మాత్రమే గ్రేట్. మనందరం కూడా ఆయన యొక్క సర్వెంట్స్. ఈ విషయం తెలుసుకొని కన్నా మనం ముందరికి వెళ్ళామనంటే మన జీవితం అన్నటువంటిది హ్యాపీగా ఉంటుందని అన్నమాట. అందుకే ఆయన 5వ అధ్యాయము 29వ శ్లోకంలో క్లియర్గా చెప్తున్నాడు,
ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు ఒక మాట ఎత్తుతున్నాడు కృష్ణుడు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వామాం శాంతిని రిచ్చతి. నేనే సర్వలోకాలకు మహేశ్వరుడిని, నేనే అధిపతిని, నేనే ప్రతి ఒక్క జీవి యొక్క మిత్రువుని, ప్రతి ఒక్క ఎల్లరి యొక్క శ్రేయస్సును కోరుకునేటటువంటి వాడిని నేనే. ఈ విషయం తెలుసుకున్నాడు అర్జున, శాంతిని ఇచ్చతి, చాలా శాంతిగా చాలా ఆనందంగా ఉంటాడు అర్జున. అంతకన్నా ఏం కావాలండి? జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నామండి ఈ మాత్రం శాంతత కోసం, ప్రశాంతత కోసం. ఇల్లు కట్టించుకుంటున్నాం ఎందుకు? ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి. డబ్బులు సంపాదిస్తున్నాం ఎందుకు? ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి. పెళ్లి చేసుకుంటున్నాం ఎందుకు? ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి. పిల్లల్ని కంటున్నాం ఎందుకు? ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి. సెక్యూరిటీ బ్యాంక్లో డిపాజిట్లు వేస్తున్నాం, మ్యూచువల్ ఫండ్స్ వేస్తున్నాం, అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, లైఫ్ని సెక్యూర్ చేసుకోవాలని అనుకుంటున్నాము ఎందుకు? ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి. కానీ ఆ ప్రశాంతత ఫార్ములా ఏం చెప్తున్నాడు కృష్ణుడు? కృష్ణుడు గ్రేట్, కృష్ణుడు అధిపతి అనేటటువంటి విషయం తెలుసుకున్నాడు ప్రశాంతంగా ఉంటాడు అని చెప్తాడు. మరి ఇంతకన్నా సింపుల్ ఫార్ములా ఇంకొకటి ఉందా జీవితంలో ఆనందంగా ఉండేదానికి? ఇన్ని స్క్రిప్చర్స్ మనకి ఎందుకు ఇచ్చాడు స్వామి? ఈ విషయం తెలుసుకోవడానికే కదా. వీటన్నింటి యొక్క సారం ఏమిటి? నామమే కదా, హరినామమే కదా. చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం శ్రేయకైరవ చంద్రిక వితరణం విద్యావధు జీవనం. విద్యావధు జీవనం ఈ పదం చాలా ఇంపార్టెంట్. అన్ని విద్యల యొక్క సారాంశం ఏమిటి అని అంటే ఈ హరినామం మాత్రమే. ఈ అల్టిమేట్ ప్లెజర్ అన్నటువంటిది ఆ నామం ద్వారానే పొందుతాం. అదే కదా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దాన్ని ఆపకుండా ఉండాలి, ఎప్పటికీ కంటిన్యూ చేసుకోవాలి. ఆనందాన్ని ఎవరు ఇంక్రీజింగ్గా తెచ్చుకోవాలి అని అంటే కొన్ని నియమాలు పాటించాలి. ఆధ్యాత్మిక గురువుని అన్నటువంటిది యాక్సెప్ట్ చేయాలి. బోనఫైడ్ గురుగారు అంటే మామూలు అల్లాటప్ప గురువు కాదని అనమాట. నిజ రూపంగా ఉన్నటువంటి కృష్ణుడు ఎవరినైతే చెప్పారో ఆ గురువుని స్వీకరించాలి కదా. ఇలా చేయడం ద్వారా గురువుగారు ధోతి పట్టుకున్నామనంటే మనల్ని తీసుకెళ్ళిపోతాడు. ఇంకొకడు ఎవడన్నా కానీ నాన్ బోనఫైడ్ వాడిని పట్టుకుంటే వాళ్ళ ధోతి కూడా ఓడిపోతుంది, మీరు ఇక్కడే ఉంటారు కదా. సో ఈ విషయాలను అన్నటువంటివి మనం తెలుసుకున్నాము అని అంటే జీవితం అన్నటువంటిది ఆనందంగా గడుపుతుంది. కృష్ణుడు అన్లిమిటెడ్, కానీ మనకు తెలిసేలా చేయడానికి నాతో ఒకప్పుడు మాకు ఒక సైంటిస్ట్, మేము అంతా ఒక సైంటిస్ట్ గ్రూప్ అని అనమాట. ఇంతకుముందు నేను హెచ్ఏఎల్ డిఆర్డిఓ వీటన్నిటిలో పనిచేసేటప్పుడు ఒక్కొక్కరు పిహెచ్డీలు, నేను వాళ్ళ ముందర ఒక చిన్న బేబీ ఫిష్ లాగానమాట. కానీ అప్పుడప్పుడు డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి మాకు వాళ్ళకి. జరుగుతున్నప్పుడు ఒక ఆయన వచ్చి, నా పేరు కర్మ జీవితంలో ఉన్న పేరు వెంకటేష్. వెంకటేష్ ఏమనుకుంటున్నావు? 10⁻⁻24th సెకండ్లో బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారము ఆ ఆటమ్స్ అన్నటువంటివి కొలైడ్ అయ్యి ఈ సృష్టి అన్నటువంటిది స్థాపింపబడింది. నువ్వు చెప్పే ఏ దేవుడైనా కానీ కనీసం 10⁻⁻24th సెకండ్ అన్నటువంటిది క్యాల్కులేషన్ అన్న తెలుసా అని అన్నాడు. సో బేసికల్లీ ప్రాబ్లం ఏందనంటే ఈ వ్యక్తికి కూడా 10⁻⁻24th సెకండ్ అంటే ఎలా చూడాలో తెలియదు కదా. అందుకే ఈ సృష్టి మొత్తాన్ని భరిస్తున్నాను నేను. ఎప్పుడు? సోమవారము శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం వినాయకుడు, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి, ఇలా పద్దులు వేసుకొని కాదు, 7 రోజులు నేనే పోషిస్తున్నాను. 7 రాత్రులు 7 పగళ్ళు అని ఒక చిన్న గోవర్ధనగిరిని ఎత్తి శాంపుల్గా, అది కూడా ఎడం చేయి చిటికిన వేలుతో అని ఎగరలేదు, ఇంకొక చేతిలో హ్యాపీగా ఫ్లూట్ పట్టుకొని ఇది ఉందా లేదా అన్నటువంటిది. ఒక చిన్నపిల్లడు మష్రూమ్ని ఇలా పట్టుకుంటే ఏమన్నా కష్టపడతాడా? అలా కష్టపడినట్టు అనాయాసంగా సులువుగా పట్టుకొని శాంపిల్ చూపించాడు. ఈ సృష్టి మొత్తాన్ని పట్టుకొని నేనే ఉన్నానంటే కనుక్కోలేం కదా మనం. 7 రోజులు మనల్ని పోషిస్తున్నాను, ఆయనే పోషిస్తున్నాడు అంటే అర్థం చేసుకోలేం కదా మనం. అవన్నీ ఒకసారి శాంపిల్ అలా చూపిస్తూ ఉంటాడు అన్నమాట. 10⁻⁻24th సెకండ్లో సృష్టించారు. ఓకే, బాగుంది. ఆయన పేరు సురేష్. సురేష్ గారు
నాకు ఒక మాట చెప్పండి, ఇందాక మీరు బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు కదా, దాంట్లో ఏ పార్టికల్స్ కొట్టుకోవడం వల్ల వచ్చాయి ఈ సృష్టి అని అన్నాను. అంటేనే అదే ప్రోటాన్స్ న్యూట్రాన్స్. కాదు కాదు కాదు, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ వెనకాల ఇంకొకటి ఉంది చెప్పండి అని అన్నాను. అంటేనే లాస్ట్కు దాని పేరు ఏంటో తెలుసా? నాసా సైంటిస్టులు, ఇస్రో సైంటిస్టులు ప్రతి ఒక్కరు కలిసి అనానిమస్గా ఒప్పుకున్నటువంటి దాని పేరు ఏంటంటే గాడ్ పార్టికల్. వాళ్ళకు కూడా తెలియదు ఆ పార్టికల్, అర్థం చేసుకోలేకపోయారు. దానికన్నా సూక్ష్మమైనటువంటి పార్టికల్ ఆ థియరీ ప్రకారం ఇప్పుడు దాకా ఎవరు ప్రూవ్ చేయలేదు దాని ద్వారానే వచ్చిందని. కానీ ప్రభుపాద గారు అంటారు, ఓకే బిగ్ బ్యాంగ్ థియరీనే నిజమైతే ఆ వెనకాల ఉన్నటువంటి బిగ్ బ్యాంగ్ చేసినటువంటి వాడు కృష్ణుడు. ఆ విస్ఫుటనాన్ని ప్రభుపాద గారు చాలాసార్లు అంటారు అన్నమాట. మీరు ల్యాండ్ మైన్ ఇక్కడ ఏదన్నా కానీ బాంబు ఏదన్నా కానీ గనుల్లోకి వెళ్తే బాంబులు పేలుతూ ఉంటాయి, దాని వెనకాల ఒకడు బాంబు పెట్టింటాడు కదా. సో అలానే సేమ్. సో ఆ బిగ్ బ్యాంగ్ థియరీ జరిగినటువంటి పార్టికల్, ఫస్ట్ పార్టికల్ ఏంటి తెలుసా? గాడ్ పార్టికల్. దాని డెఫినేషన్ వాళ్ళు ఇవ్వలేక గాడ్ పార్టికల్ అని పెట్టేశారు ఇదే సైంటిస్టులు. ఆ తర్వాత నుంచి నాతో మాట్లాడలేదు ఈ విషయాల గురించి. లేదు లేదు మీరు ఒప్పుకోరు, మీరు మొండోళ్ళు అంటే నేను చెప్పాను, నువ్వు కూడా ఒప్పుకో, నువ్వు మొండనివే అని. నువ్వు చెప్పిందే నేను ఒప్పుకోవాలనే? లేదు లేదు ఇప్పుడు నువ్వు సైంటిస్ట్గా ఇదంతా ఉండి ఇలా మాట్లాడుతున్నావేంది అని అన్నాడు. దాంతో ఏం సంబంధం? నాకు ఇప్పటికి కూడా కూడబెడుతున్నది కృష్ణుడే అని చెప్తాను నేను. అలా అన్నమాట. సో మనం ఎప్పుడైనా కానీ కృష్ణుడిని మనసా వాచ కర్మన నమ్మాము అని అంటే కృష్ణుడు మనం అన్ని విషయాల్లో ఆయన్ని గుర్తు తెచ్చుకునేటటువంటి అవకాశం అన్నటువంటిది ఆయనే కల్పిస్తాడు. అదే పనిగా ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి ఏలు పెట్టి గెలవమని చెప్పట్లేదు. యాక్చువల్లీ ప్రభుపాద గారు స్వరూప్ దామోదర్ అనేటటువంటి తన యొక్క డిసైపుల్ని, ఆయన ఒక సైంటిస్ట్ అని అన్నమాట, అదే పనిగా కాన్ఫరెన్సెస్లోకి వెళ్ళి మాట్లాడమని చెప్పారు కృష్ణుని గురించి. ఒకనొక కాన్ఫరెన్స్లో అయితే ఒక ప్రొఫెసర్ అంటాడు, మొత్తం కెమికల్ రియాక్షన్స్ వల్లనే వచ్చేసింది ఈ సృష్టి అని అంటాడు. ఈ కెమికల్స్ మొత్తం 800 రూపాయలు కూడా అవ్వవు. మొత్తము కెమికల్స్ 800 రూపాయలు కూడా అవ్వవు, బాడీలో ఉన్నటువంటి కెమికల్స్. సర్లే అయితే నేను నీకు కొనిస్తాను కెమికల్స్, నువ్వు ఒక బాడీని సృష్టించి చూపియి, నువ్వు ఒక బాడీకి ప్రాణం పోసి చూపియి కెమికల్స్ ద్వారా అని అడుగుతాడు. ఆ సైంటిస్ట్ మూసుకుంటాడు. మళ్ళా తర్వాత చేస్తామని అంటాడు. నువ్వు తర్వాత చేసేలైతే కృష్ణుడు ఇప్పుడే చేసేసాడు ఆల్రెడీ. ఇంకా ప్రభుపాద గారు అయితే ఒకసారి మార్నింగ్ వాక్లో ఒక మాట అంటారని అనమాట, నువ్వు ఏం బిక్తున్నావు సైంటిస్ట్ పోయి ల్యాబ్లలో తెగ ఏదో H2O హైడ్రోజన్ని ఆక్సిజన్ని కలిపి కెమికల్స్ ద్వారా నీటిని సృష్టించాను, ఒక టెస్ట్ ట్యూబ్ వాటర్ని సృష్టించాను అని అంటున్నాం. అది మేము ఉచ్చపోసి కూడా సృష్టిస్తాము. మరి దానికి దీనికి ఏంటి వ్యత్యాసం? దానికి మళ్ళీ అదే పనిగా ల్యాబ్ అన్నటువంటిది అవసరం లేదు. ఇక్కడ ఒక యంత్రం అన్నటువంటిది ఇచ్చాడు కృష్ణుడు. పోన్లే నువ్వు సృష్టించావు, నువ్వు ఒక టెస్ట్ ట్యూబ్ వాటర్ సృష్టిస్తే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి నీటిని సృష్టించినటువంటి కృష్ణుని క్రెడిట్ ఎవరు ఇవ్వాలి? కేవలం మనం చేయాల్సింది ఏమిటి అని అంటే అప్రూవ్ చేయడం అని అన్నమాట. ఇదంతా కృష్ణుడిదే, కృష్ణుని సృష్టే, మనం దాంట్లో ఉన్నటువంటి అనుభవిస్తున్నటువంటి వాళ్ళము అని ఒక్క మాట అప్రూవ్ చేయడం అంతే. సైంటిస్టులు అందరూ కృతజ్ఞాతులుగా ఉండడానికి కారణం అదే, దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఒక్క విషయాన్ని ఒప్పుకోకపోవడం వల్లనే. అందుకే ప్రభుపాద గారు చాలాసార్లు చెప్తారు, మాయా అపహృత జ్ఞాన, మాయ హరింపజేసింది, వాళ్ళకి చాలా జ్ఞానం ఉంది, దాన్నే భగవంతుని వైపు కన్నా ఉపయోగిస్తే ఎంతో బాగుపడుతుంది సొసైటీ. ఆ జ్ఞానాన్ని ఏం చేస్తారు? న్యూక్లియర్ బాంబ్స్ అని సృష్టిస్తారు. ఇప్పుడు ఏమవుతుంది? న్యూక్లియర్ బాంబ్ అని చెప్పి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగేదే ఈ న్యూక్లియర్ బాంబ్ కోసం. ఒకనొక టైంలో ఆ బాంబులు వేసుకొని చచ్చిపోయారు. ఆల్రెడీ సావు వస్తుంది నువ్వు వేసుకోకపోయినా కానీ, మళ్ళీ దాన్ని వేసుకొని ఇంకా ముందరికి తెచ్చుకోవడం ఎందుకు? ప్రభుపాద గారు ఇంకొక మార్నింగ్ వాక్లో అంటారు, ఈ సైంటిస్టులు అందరూ ఆధునిక శకునులు. శకుని ఏం చేశాడు? దుర్యోధనుడు ఎలాగో స్పాయిల్ అయిపోతాడు, చాలా త్వరగా స్పాయిల్ అయ్యేలా చేసాడు శకుని. సో అలా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. సో మీకు కావాల్సింది సుఖదేవ్ గోస్వామి, శ్రీల ప్రభుపాద లాంటి వారు మీ జీవితాన్ని కాపాడేటటువంటి వారా? ఈ నాయకులు ఉన్నారు చూసారా, వాళ్ళ యొక్క స్వలాభం కోసము రోజు ఎజెండాని చేంజ్ చేసేటటువంటి వారు. ఈ సైంటిస్టులు ఉన్నారు చూసారా, వారి యొక్క మూర్ఖత్వంతో మిమ్మల్ని కూడా ఇబ్బందిలో పెట్టేటటువంటి వారు వాళ్ళ. ఈవెన్ ఉన్నా కానీ మనము
ఒకవేళ ఏదన్నా ఉన్నా కానీ ఆ అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళని చేసుకొనిచ్చి మన పని మనం చేసుకో. ప్రతి ఒక్కటి ఏలు పెట్టి గొడవ చేయలేం కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. చక్కగా భగవద్గీత, భాగవతం శ్రవణం అన్నటువంటిది చేస్తూ కృష్ణుడు చెప్పినటువంటి విషయాలు అన్నటువంటివి నమ్ముతూ, ఎస్పెషల్లీ నెక్స్ట్ శ్లోకము 10వ అధ్యాయం 21వ శ్లోకము నక్షత్రాణం అపి శశి అని అంటున్నాడు. 21, 22 కృష్ణుడు నక్షత్రాలలో నేను చంద్రుణ్ణి అని అంటున్నాడు. చంద్రుడు నక్షత్రమే కాదు అంటుంది ఈ మోడ్రన్ ప్రపంచం. మరి దేన్ని నమ్మాలి? ఇప్పుడు డెఫినేషన్ అన్నటువంటిది చూసుకోవాలి. అక్కడ ప్రభుపాద క్లియర్గా నక్షత్రం అంటే డెఫినేషన్ అన్నటువంటిది ఏంటి అన్నటువంటిది చెప్పారు. ప్రతి ఒక్క నక్షత్రం వెనకాల ఉన్నటువంటి ఇల్యూమినరీ యొక్క కారణము సూర్యుడు. వాళ్ళేమంటారు? సూర్యుడు ఇత్యాది వాటిని నక్షత్రాలు అని అంటారు, చంద్రుడు ఇత్యాది వాటిని శాటిలైట్స్ అని అంటారు అని అనమాట, ఉపగ్రహాలు అని అంటామని అన్నమాట. కానీ వాళ్ళ డెఫినేషన్ ప్రకారం మనం పోవాలని లేదు. ఇవన్నీ కూడా ఒక 100 ఏళ్ళు, 150 ఏళ్ళు, 200 ఏళ్ల క్రితం. ఇదే భగవద్గీతలో ఉన్నటువంటి నక్షత్రానం అపి శశి అనేటటువంటి స్టేట్మెంట్ 5000 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. సారీ 5000 సంవత్సరాలు కాదు. వివశ్వాన్ మనవే ప్రావా మనోరిచ్వాకవే బ్రవిత్, సూర్యుడు పుట్టినప్పటి నుంచి ఉంది. కాబట్టి 4వ అధ్యాయం 1వ శ్లోకం అది. ఇది వచ్చేసి 10వ అధ్యాయం 22వ శ్లోకం, 21వ శ్లోకం. నక్షత్రానం అపి శశి. ఏ డెఫినేషన్ నమ్మాలో మీ చేతుల్లోనే. అందుకే యోగ నాష్ట పరంతప ప్రభుపాద లాంటి వారు లేకపోవడం వల్ల, అలాంటి పుస్తకం భగవద్గీత అన్నటువంటిది లేకపోవడం వల్ల మెల్లగా ఈ యొక్క దివ్య జ్ఞానం అన్నటువంటిది కనుమరుగైపోతూ వస్తుంది కాలక్రమేణా. అలా అవ్వకుండా ఉండడానికే మన ప్రయత్నం. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మీ దగ్గర భగవద్గీత లేకపోతే తీసుకోండి, వెంటనే ఉందా 10 మందికి చేరేటటువంటి బాధ్యత అన్నటువంటిది తీసుకోండి. మీ దగ్గర లేకపోతే మీరు తీసుకోండి. అపని ఆచార కరో సర్వత్ర ప్రచార, చైతన్య మహాప్రభు గారు చెప్పినట్టు. ఫస్ట్ మనం చేయాలి ఆచరణ, మొత్తం అందరికి ప్రచారం అన్నటువంటిది చేయాలి. అలా. హరే కృష్ణ. ఇంకేమన్నా సందేహాలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ ప్రభు. మీరు ఇందాక అది చూపించారు కదా ప్రభు, దాంట్లో సంవిత్ సనందిని అండ్ అది ఉంది ప్రభు, దాని కింద అంటే ఏంటి ప్రభు అవి అర్థం? సంవిక్ శక్తి, సనందిని శక్తి ఎక్కడుందండి? మీరు ఇందాక చార్ట్ చూపించారు కదా, అది మొత్తము గోలోకం చార్ట్. సో నేను చెప్తాను, నో ప్రాబ్లం. యాక్చువల్లీ 3 శక్తులు అన్నటువంటివి బ్రాడ్ గా డిస్క్రైబ్ చేయబడి ఉన్నాయి. ఫస్ట్ది హలాదిని శక్తి, స్వామి యొక్క ఆనంద స్వరూపం, ఉదాహరణకు రాధారాణి వంటిది. హలో ప్రభు వింటున్నా ప్రభు. వింటున్నారా? నేను చార్ట్ లోనే చూపిస్తాను హ్యాపీగా. ఎక్కడుంది మాతాజీ? ఇక్కడ పైన ఉంది ప్రభు, మీరు చూపించిన దాంట్లో. అక్కడ గోలోకం కింద కాక కింద మీరు ఇప్పుడు శివధామం అలాగా కొంచెం పైకి చూపించారు కదా, అక్కడ ఇక్కడేనా? ఇది కాదు, ఇందాక ఇది అన్న ప్రభు మీరు చూపించారు, ఇది కాదు. ఇది కాదు, పైన ఉంది ప్రభు మీరు చూపించిన దాంట్లో అంతా. పర్లేదు, నో ప్రాబ్లం. సంవిత్ శక్తి, సంధిని శక్తి, హలాదిని శక్తి. సంధిని అన్నటువంటిది మార్జినల్ పొటెన్సీ, సంవిత్ అన్నటువంటిది మెటీరియల్ పొటెన్సీ, హలాదిని అన్నటువంటిది స్పిరిచువల్ పొటెన్సీ. ఓకేనా? అంటే ఆధ్యాత్మికము, జీవము, భౌతికము. ఓకే, బ్రాడ్గా ఈ 3గా చేయబడింది. ఎస్ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, ఇంకొంచెం గట్టిగా మాట్లాడతారా ఏమనుకోకుండా? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ గోలోక చార్ట్ మీ టెంపుల్ లో ఉందా ప్రభుజీ? ఉంది మాతాజీ. అంటే ఫిజికల్ చార్ట్ అది ఎంత హైట్ వస్తుంది ప్రభుజీ? ఫిజికల్ చార్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 5.5 feet ఏమో వస్తుంది, 5.5, 6 feet వస్తుంది. లేదంటే క్లారిటీ రాదని అన్నమాట. ఓకే, అంటే అది మా షాప్ లో డిస్ప్లే చేసుకోవచ్చా ప్రభుజీ? హ్యాపీగా చేసుకోవచ్చు. మీరు చక్కగా వినోద్ కానీ, లేదా ఇప్పుడు ఇక్కడ రాఘవి ఉన్నారు తనకు కానీ, లేదా సువర్ణ మాతాజీ ఉన్నారు, ఎవరికైనా కానీ చెప్పి ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళు మీకు చక్కగా ప్రింట్ చేసి పంపుతారు.
మీరు గోడకి అతికించుకోవాలి లేదా ఫ్రేమ్ కట్టించుకుంటా అంటే ఫ్రేమ్ అయినా కట్టించుకోండి. ఇక్కడ మేము సింగపూర్లో ఫ్రేమ్ ఫ్రేమ్ కట్టించుకున్నాము. కి ప్లేస్ లేదు ప్రభుజీ, ఇక్కడ స్టిక్కర్ టైప్ కావాలి. ఫ్రేమ్ ప్లేస్ లేకపోతే ఫస్ట్ చార్ట్ తీసుకోండి. చార్ట్ తీసుకొని Okay. గోడకి అతికించుకునే దానికి ప్రయత్నించండి. ఓకే ఓకే ప్రభుజీ. ఈ సైన్స్ అన్నటువంటిది ఎక్కడ ఉండదండి. అద్భుతం అసలు. ఏ సంప్రదాయంలో అయినా కానీ ఈ విషయాలన్నీ చెప్పలేదు. అందుకే దీనికి తిరుగు అన్నటువంటిది లేదు. ఇంకా ఎవరికన్నా ఏమన్నా సందేహాలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభు, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. చాలా చాలా బాగా వివరించారు. ధన్యవాదములు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేం సందేహాలు లేవంటే ఇవాల్టి క్లాస్ అన్నటువంటిది ఎండ్ చేసుకుందామండి. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పత్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवत गीता की जय. ప్రభుజీ వన్ మోర్ డౌట్, సారీ ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ గోలోక చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ ఒక రోజు క్లాస్ తీసుకుంటారా? తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, హ్యాపీ. కానీ Yes, ప్రభుజీ. ఎందుకు ఇప్పుడు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, హ్యాపీగా తీసుకోవచ్చు, ఇంకా ప్లెజర్ అని అన్నమాట. అంటే అసలు తీసుకున్నా. తక్కువ విన్న దానిలో అది ఒకటి ప్రభుజీ. సరే అయితే అందుకోసం ప్రతిసారి ఏమవుతుందంటే వేరే వేరే టాపిక్స్ వల్ల దాన్ని ఆటోమేటిక్ గా తక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సరే, నెక్స్ట్ క్లాస్ నాది ఉన్నప్పుడు భగవద్గీత బదులు గోలోకం గురించే తీసుకుందాం. ఓకే ప్రభుజీ. ఓకేనా? థాంక్స్ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. కానీ స్టిల్ చెప్తున్నాను, చైతన్య మహాప్రభు ఇచ్చారు ఆల్రెడీ స్టేట్మెంట్, నేను తప్పులు చెప్పొచ్చు, దాన్ని అర్థం చేసుకోవడం అన్నటువంటిది చాలా 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 టఫ్. అంతా చెప్పిన తర్వాత మనకు అర్థమైపోయిందా అనటము టఫ్. మీకు ఒక్క శ్లోకం చూపిస్తాను, అందుకోసమే. ఒక మాట అంటారు సుఖదేవ్ గోస్వామి గారు. సుఖదేవ్ గోస్వామి గారు అన్నారనంటే సామాన్యమైనటువంటి మాట కాదు. అందుకే ఆ సాహసం అన్నటువంటిది చేయలేకపోతున్నాం. 16వ ఇది జరిగినప్పుడైతే ఒక చాప్టర్ మొత్తం సుందరగోపాల్ ప్రభు అయితే ఒక రోజులో వేసి పడేశాడు. ఒక్క క్లాస్ లో ఒక చాప్టర్ మొత్తం అయిపోజేశారు. ఎన్నోది 17వ చాప్టర్, 18 కాదు 19వ చాప్టర్ అని అనుకుంటా, 19, 20 ఆ రెండిట్లో ఒక చాప్టర్. ప్రభుయా ఎందుకనంటే మైండ్ అన్నటువంటిది బాగిల్ అవుతుంది లిటరల్లీ. సో ఇది చూడండి ఏమంటున్నారు సుఖదేవ్ గోస్వామి గారు, చదువుతారా ఒకసారి? ఋషి ఉవాచ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. సారీ ఋషి శ్రేష్ఠుడు సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, భగవానుని మాయా విభూతికి అంతము లేదు. ఈ భౌతిక జగత్తు సత్వరజస్ తమో గుణముల హరినామమే అయినను బ్రహ్మదేవుని ఎంతటి ఆయుర్దాయములను ఎవ్వడును దానిని చక్కగా వివరింపజాలదు. ఈ జగత్తునందు ఎవ్వడును పరిపూర్ణుడు కాడు. అట్టివాడు నిరంతర కల్పనము కావించిన పిమ్మటయు ఈ భౌతిక విశ్వమును చక్కగా వివరింపజాలడు. ఓ రాజా, అయినను భూగోళము వంటి ప్రధాన ద్వీపములను వాని నామములు, రూపములు, పరిమాణములు, వివిధ లక్షణములతో పాటు నీవు వివరించుటకు యత్నింతును. నీకు వివరించుటకు యత్నించుదును అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఫ్యూ స్టేట్మెంట్స్ వెరీ వెరీ కేర్ఫుల్ గా చూడాల్సినటువంటి. ఈ భౌతిక జగత్తు బ్రహ్మదేవుని వంటి ఆయుర్దాయం ఉన్నటువంటి వాడైనా కానీ చక్కగా వివరింపలేడు. ఈ భౌతిక జగత్తే, మళ్ళీ ఆ గోలోక చాట్లు ఏంది, 1/4 భౌతిక జగత్తు, ఆ పైనంతా మొత్తం ఆధ్యాత్మిక జగత్తు. చైతన్య మహాప్రభు ఇందాక మనం చెప్పుకున్నటువంటి 21వ అధ్యాయంలో అయితే ఎందుకు సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు ఎందుకు నాయన మాట్లాడుకోవడం దీని గురించి, భౌతిక జగత్తునే మనం అర్థం చేసుకోలేము, ఇంకా ఆధ్యాత్మిక జగత్తు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటారు అన్నమాట. కానీ స్టిల్ మన యొక్క కుతూహలం ఉంటుంది చూసారా, దానికోసం చెప్పుకుంటాం అంతే తప్ప
ఆ ఎక్స్ప్లెనేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుందా అన్నటువంటి విషయాన్ని నేనైతే చెప్పలేను. నేను ఖచ్చితంగా స్టడీ చేసి బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. అండ్ ఈ జగత్తునందు ఎవ్వడునూ పరిపూర్ణుడు కాడు. ఎవ్వడునూ పరిపూర్ణుడు కాదు. ఎందుకంటే శ్రీకృష్ణుని ముందర ఎవడు పరిపూర్ణుడు చెప్పండి? అట్టివాడు కృష్ణుడు ఏమంటున్నాడు, నువ్వు అర్థం చేసుకోలేవు కాబట్టి అనంతమైన విషయాలలో ముఖ్యమైన విషయాల్ని చెప్తాను అని అంటున్నాడు. అట్టివాడు నిరంతర కల్పనము కావించినను పిమ్మటను ఈ భౌతిక విశ్వమును చక్కగా వివరింపజాలడు. నిరంతర కల్పనము, ఎప్పుడు దాని గురించే చదువుతా ఉన్నా కానీ కరెక్ట్ గా వివరింపజాలడు. ఓ రాజా, నేను యత్నింతుదును అంటే ట్రై చేస్తాను అని అంటున్నాడు. నేను చెప్తాను రాజా అని చెప్పట్లేదు, నేను కూడా ట్రై చేస్తాను తెలిసినంత వరకు, కృష్ణుడు ఇచ్చినంత వరకు జ్ఞానము అని అంటున్నాడు. సో అలానే మనం కూడా ఒక అటెంప్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ స్టిల్ ఆ క్లాస్ చక్కగా వస్తుందా, అది మనం ఎంతవరకు అర్థం చేసుకుంటాం అన్నటువంటిది భగవత్ కృప మీద ఆధారపడింది, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప మీద ఆధారపడింది. సరేనా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. ఆలుగురు శిష్యుల ప్రభుపాద్. హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక గురించి ఒక్కసారి చెప్పండి ప్రభుజీ. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక. ధర్మ ప్రోచిత కైతవత్ర పరమో నిర్మచ్చరాణాం శతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. తాపత్రయం, ఎందుకురా అంత తాపత్రయపడుతున్నావు అని అంటాం మనమా? మనం వాడుక భాషలో అంటాం మనమా? ఎందుకురా అంత తాపత్రయపడుతున్నావు అని అంటాం మనమా? అంటాం ప్రభుజీ. అంటే ఏంటి? ఎందుకురా అంత బాధపడుతున్నావు అన్న కంటెక్స్ట్ లో అంటాం, అవునా? ఇబ్బంది పడుతున్నావు, బాధపడుతున్నావు, కష్టపడుతున్నావు అన్నటువంటి విషయంలో అంటాం. కానీ ఆ తాపత్రయాలు ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. దీంట్లో మొట్టమొదటిది ఏమిటి అని అంటే ఆధ్యాత్మికము. ఎవ్వడు పక్కోడు రావక్కర్లేదు, నీ మైండే నీకు శత్రువు, నీ ఆత్మ. ఆత్మికము, ఆత్మ అంటే నీ మనస్సు. ఇక్కడ చూడండి డెఫినేషన్ ఆత్మకి. సో నీ మనసు ద్వారా నువ్వు పడే కష్టాలు, తలనొప్పో, కడుపు నొప్పో, ఇంకొకటో డిస్ట్రెస్, లోగా ఉండడమో, ఈ అన్ని విషయాల ద్వారా. ఆది భౌతికము, ఇంకొక జీవి నిన్ను ఇబ్బంది పెట్టడం, దోమ గుట్టి డెంగ్యూ రావడమో, రోడ్లో పోతా అంటే ఇంకొకటి వచ్చి యాక్సిడెంట్ చేయడమో, లేదా వేరే వాడు వచ్చి నీ మూతి పాల్గొట్టడమో, ఏదన్నా మాటలతో నిన్ను ఇబ్బంది పెట్టడమో, జైల్లో వేయడమో, ఇటువంటివన్నీ. ఇంకా వేరే తాపత్రయం అన్నటువంటిది ఉంది, ఈ మూడిట్లో లాస్ట్ది ఆది దైవికము. ఆధ్యాత్మికము అంటే ఇవన్నీ కూడా కాదు, దేవతలు నిన్ను ఇబ్బంది పెట్టడం. ఎలా అనంటే భూకంపాలు రావడం, తుఫాన్లు రావడము, పెద్ద పెద్ద వర్షాలు రావడము, సుడిగాళ్ళు రావడము, ఇటువంటివన్నీ. సరేనా? ఈ మూడిటి నుంచి ఉన్మూలనం చేసేటటువంటిదే భాగవతం. ధర్మ ప్రోచిత కైతవత్ర పరమో నిర్మచ్చరాణాం శతం వేదం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. నేను అడుగుతానులేండి, మాతాజీ ఇక్కడే ఉన్నారు, నేను ఓకే అడుగుతాను. ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ బాబు, ధన్యవాదాలు. ప్రభు చెప్పండి ప్రభు. ఓకే, థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. ప్రభుది ఏదో కట్ అయినట్టుంది. ఏం చేస్తున్నాను మీటింగ్, నెక్స్ట్ వీక్ కలుసుకుందాము. మోస్ట్లీ జగన్ ప్రభు కానీ విమల్ ప్రభు కానీ నెక్స్ట్ శ్లోకాల గురించి ఇవ్వచ్చు. కానీ నెక్స్ట్ శ్లోకాలన్నీ నాకు తెలిసి టక్ టక్ ఫట్ ఫట్ అయిపోతాయి. ఓకేనా? హరే కృష్ణ.